शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। मातृदेवो भव मातृदेवो भव मातृदेवो भव। पितृदेवो भव आचार्यदेवो भव। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीकरुणासिन्धुं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीम्। श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। మన సనాతన ధర్మంలో ఋషులు, మునులు, తపోధనులు, జ్ఞానులు, అలాగే జగద్గురు స్థానాన్ని వహించినటువంటి శంకరాచార్యుల వారు, ఇలాంటి ఆచార్యుల వారు అందరూ కూడా మనం భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలని మానవుడు ఎంత కింద స్థాయికి పడిపోతాడో ఆ స్థాయి నుంచి కూడా ఊర్ధ్వముఖ చలనం చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా అందించారు. అలాంటి జ్ఞానాలలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇత్యాదివి చాలా ఉన్నాయి. అవి కూడా మాకు తెలియదండి. నిద్ర లేచింది మొదలు నిద్రించే వరకు రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు, కలికాలంలో మరీ దారుణాలు, ధర్మంగా ఉందామన్నా ఉండనివ్వని సమాజ స్థితి, ఇలాంటి స్థితుల్లో పురాణ ఇతిహాసాలు చదువుకోవడం మాకెక్కడ కుదురుతుంది? మరి దాని ఫలితాన్ని ఎలా పొందాలి అని అంటే, నేనే కాదండి చాలామంది పెద్దలు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. కొన్ని రోజుల పాటు ఆశ్రయించి గురు సన్నిధానాన్ని చేరి గురువు మాటలని శ్రద్ధాభక్తులతో వినడం, గురు పాదుకలని కళ్ళు మూసినా తెరచిన గురు పాదాలు కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. అలాంటి స్థితిలోకి చేరి తరువాత మన జీవనాన్ని మనం చేసుకుంటూ వెళితే ఏ సమయంలో ఏ స్థితిలో ఎలా ఉన్నా సరే గురువు ఉద్ధరించడానికి ముందుంటారు. అదేంటండి, ఆయన కూడా మనలాగే పాంచభౌతికమైనటువంటి దేహం కలిగినటువంటి జీవుడు కదా, మరి ఎలా ఉద్ధరిస్తారు అంటే మనకి అలవాటైన శ్లోకం ఒకటి ఉంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. ఇదొక్క శ్లోకం చాలు గురువు గురించి చెప్పుకోవడానికి. గురువు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే పరమేశ్వరుడు, గురువే పరబ్రహ్మ స్వరూపం. నామరూపరహితమైనటువంటి స్థితియే పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మము ఒక ఆకారంగా దాల్చి నీ ముందుకు వచ్చింది. కానీ ఆయన నీకు గురువు అని నీకెలా తెలియాలి? మనసు చెప్తుంది.
బయట ఉన్నటువంటి పంచేంద్రియాలు చెప్పవు, కానీ అంతర్ముఖమైనటువంటి ఇంద్రియం మనోనేత్రం తెలియజేస్తుంది. కొంతమందిని చూడగానే ఈయన నన్ను ఉద్ధరించడానికి భగవంతుడు పంపించినటువంటి ఒక సాధనము, ఈయన చెప్పినటువంటి విషయాలని వాటి యొక్క సారాంశాన్ని తెలుసుకుంటూ మననం చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి అని గుర్తెరిగినటువంటి జీవుడు ఆ వ్యక్తిలో, ఎందుకంటే పాంచభౌతికమైనటువంటి దేహం కలిగినటువంటి జీవుడికి ఈయన తప్పు చేస్తున్నాడు, ఈయన రైట్ చేస్తున్నాడు, ఇవన్నీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. గురువుగా త్రికరణ శుద్ధిగా నమ్మిన తరువాత ఆ వ్యక్తి చెప్పిన మంచి విషయాలు తీసుకుని మిగిలినన్ని కూడా తోసిపుచ్చి దానిలో ఉన్నటువంటి ఉత్తమమైన స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మానవుడు అన్న తర్వాత ఎత్తు పల్లాలు ఉండి తీరుతాయి. ఆ ఎదుటిన్నటువంటి వారు కూడా మానవులే, కానీ నీ యొక్క దృష్టి గురువు అనేటువంటి స్థితిలోకి మారింది. ఆ యొక్క జీవుడు, ఎదురుగా ఉన్నటువంటి జీవుడు గురువు అనే స్థితిలోకి మారింది. మనకి బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ అగస్త్య సంవాదంలోనే లలితా సహస్రనామంలో చెప్పబడిన నామం గురుమండల రూపిణ్యై నమః. గురుమండలము పరబ్రహ్మ స్వరూపం. ఎవరైతే నన్ను ఉద్ధరిస్తారు అని చెప్పి గురువుగా నమ్మి త్రికరణ శుద్ధిగా ఒక వ్యక్తిని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి ముందుకు వస్తారో ఆ వ్యక్తికి, ఆ ఎదుటిన్న వ్యక్తికి కొంత నాలెడ్జ్ ఉండవచ్చు గాక, సంపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉండకపోవచ్చు గాక, కానీ ఆ వ్యక్తి నేను తరించడానికి పరబ్రహ్మం గురుమండలం నుంచి ఆ జ్ఞానం అనేది ఆ అనుసంధానం ద్వారా, ఆ వ్యక్తి అనుసంధానం ద్వారా నాకు చేరి నేను ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది. అక్కడ దాకా ఎందుకండి, నేను ఒకరికి ఫోన్ చేయాలనుకుంటున్నాను, ఒకరి దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ కూర్చుని ఇప్పుడు అంటే నాకు కుదురుతుందా? దానికంటూ ఒక ఫోన్ కావాలి, దాంట్లో రీఛార్జ్ కావాలి, ఫోన్ చేయడానికి ఛార్జింగ్ కావాలి. ఆ తర్వాత నేను ఆ వ్యక్తికి అనుసంధానం చేయడానికి ఒక నెంబర్ని కొట్టి దానికి వెళ్తే ఆకాశంలో ఉన్న టవర్కి చేరి ఉపగ్రహానికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ టవర్లకు వచ్చి ఇక్కడి నుంచి నాకు చేరుతుంది. ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నా దాకా వస్తుంది. ఊర్ధ్వముఖ చలనం చేసి అక్కడి నుంచి అధోముఖ చలనం చేసి నా దాకా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ గా గురువు యొక్క జ్ఞానం కూడా అలాగే వస్తుంది. నేను ధరించాలి అని పరబ్రహ్మాన్ని ప్రార్థన చేసి గురువుని ఆశ్రయిస్తే గురువు ద్వారా ఆ పరబ్రహ్మమే పలికించి తీరుతుంది. అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు గురు పాదుకాష్టకం, గురు అష్టకం అని చెప్పి 2 స్తోత్రాలు చేశారు. ఇవి అల్టిమేట్. అసలు ఇవి గనక త్రికరణ శుద్ధిగా తెలుసుకుంటే గురు వైభవం అర్థమవుతుంది. భగవంతుడి దాకా కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కలియుగంలో గురువు ద్వారా మోక్షాన్ని పొందిపోవచ్చు. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. నీవు అందంగా ఉండవచ్చు గాక, ఈ లోకంలో చాలా దృఢంగా ఉన్నటువంటి జీవుడిని నేనే అయి ఉండవచ్చు గాక, లోకంలో ఉన్నటువంటి ధనవంతులలో నేనే ధనవంతుని అయి ఉండవచ్చు గాక, కానీ నీవు ఉద్ధరించడానికి గురుపాదుకలు నీ మనస్సులో లేని నాడు నీవు దేనికి ఉపయోగం లేదు, నీ జీవితం ఉపయోగం లేదు. తతః కిం తతః కిం తతః కిం తతః కిం. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం. యశస్సు అని అంటే నా గొప్పతనం, నేను ఎంతో ప్రపంచ విఖ్యాతి పొందినటువంటి వ్యక్తిని కావచ్చు గాక, గురువు యొక్క పాదాలు మనస్సులో ఉండని నాడు వృధా. కాబట్టి గురువుయే చాలా ముఖ్యం. అలాగే గురు అష్టకం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఏంటంటే గురువు యొక్క తత్వాన్ని మొత్తాన్ని కూడా దాంట్లో నిక్షిప్తం చేశారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి సంబంధించిన స్తోత్రం కూడా ఉంది, తోటకాష్టకం. అసలు శంకరాచార్యులు ఇచ్చిన స్తోత్రాలు చెప్పుకుంటూ
స్తోత్రాల గురించి చెప్పుకుంటూ వెళ్తేనే కానీ ఒక 5-6 రోజులు పడుతుంది. స్తోత్రాల గురించి అన్ని స్తోత్రాలు ఇచ్చారు. ఆయన మొట్టమొదటి స్తోత్రం గురించి మనం మాట్లాడుకుందాం. మనకి 8 ఏళ్ల చిన్న వయస్సులో ఎదుటి వ్యక్తి చెప్తేనే అర్థం కాదు, వివరంగా చెప్తే కానీ అర్థం కాదు ఏ విషయం కూడా. అలాంటిది గురువు దగ్గర శిష్యరికం చేస్తూ, గురువు దగ్గర శిష్యరికం చేయాలి అని అంటే ఉండేటువంటి నియమం ఏంటయ్యా అంటే భిక్షాటన చేయాలి. భిక్షాటన చేసి 10 మంది పంచుకొని గురువుకి దగ్గర విద్య నేర్చుకోవాలి. ఏకాదశి ఉపవాసం చేయాలి గురువు దగ్గర, ద్వాదశి పారాయణ చేయాలి. అదే రీతిగా ఆయనకి 7.5-8 ఏళ్ల వయస్సు. నిజాన్ని చెప్తున్నాను, నాకు ఆ వయసులో ఏమీ తెలియదు, నాకు అసలు గుర్తే లేదు. కానీ ఆయన ఆ వయసులోనే మనకి 4 వేదాల్లో ఒక వేదం చదవడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అది సంపూర్ణంగా చదువుతారు లేదో గ్యారంటీ లేదు. కోర్సు లాగా ఇచ్చి 12 ఏళ్ల పాటు కోర్సు ఉంటుంది. కానీ శంకరాచార్యుల వారు గురువు దగ్గరికి వెళ్ళింది మొదలు మహా అయితే 2 సంవత్సరాలు ఉన్నారు, 1.5-2 సంవత్సరాలు ఉన్నారు సుమారుగా. 4 వేదాలు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 108 ఉపనిషత్తులు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు సమస్తం అవపోసన పట్టేశారు, చదవాల. ఎలాగంటే మనకి ఒక సినిమా కూడా వచ్చిందండి, రోబో సినిమా. అది బుక్ ఇలా పట్టుకుని ఇలా అనగానే వచ్చేస్తారా, దానికన్నా పవర్ఫుల్ ఏమో ఆయన. అయితే చదివింది అప్పచెప్పడం కాదు, దానిలో ఉన్నటువంటి సార సంగ్రహాన్ని కూడా గ్రంథస్థం చేయగలిగేటువంటి మేధాశక్తి సంపన్నులు. రోబోట్ చేయలేదు, అది చదివింది అప్పచెప్పుద్ది అంతే. కానీ శంకరాచార్యులు వారు అలాంటి వారు కాదు. దానిని కింద స్థాయిలో ఉన్నటువంటి జీవుడికి కూడా ఉద్ధరించడానికి కావలసినటువంటి విధానాన్ని, సారాన్ని తీసుకురాగలిగేటువంటి శక్తి సంపన్నులు, జ్ఞాన ధనులు. అలాంటి వారు భిక్షాటనకి వెళ్ళారు. మరి గురువు దగ్గర గురువు చెప్పింది వినాలి కదా. ఇందాక చెప్పుకున్నాం మనం, గురువు ఏం చెప్తే అది చెయ్యాలి. జ్ఞానంతో ఆలోచించి గురువు ఏం చెప్తే అది చెయ్యాలి. శంకరాచార్యులు వారు గురువు చెప్పినట్టు భిక్షాటనకి వెళ్ళారు. ఏకాదశి ఉపవాసం చేశారు, ద్వాదశి పారణ, ఉదయాన్నే పారణ చేయాలి అని చెప్పి ఉదయాన్నే వెళ్ళారు. నియమం ఉంటుంది, బ్రహ్మచారికి, దీక్షాపరులకి, సన్యాసులకి నియమం ఉంటుంది. భిక్షాటన చెయ్యాలి. ఈవెన్ అయ్యప్ప దీక్ష తీసుకున్నా, భవానీ దీక్ష తీసుకున్నా, ఏ దీక్ష తీసుకున్నా కానీ వారు తినేటువంటి ఆహారాన్ని భిక్ష అంటారు, కానీ లంచ్, డిన్నర్లు, భోజనాలు అనరు. ఎందుకయ్యా అంటే మేము దీక్షలో ఉన్నాం, బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాం. బ్రహ్మచర్యానికి దీక్షా నియమం ఉంటుంది. ఆ దీక్షా నియమాలలో భిక్షాటన ఒకటి. భిక్షాటన చేసి తినాలి. అందుకని గృహంలో తినరు దీక్షా స్వీకారం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో శుచిలు, శుభ్రతలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి దేవాలయాలలో కొంతమంది వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేయించి దీక్షా పరులు అక్కడికి వచ్చి స్వీకరిస్తున్నారు. అందుకనే దీక్షా స్వీకారం చేసిన వాళ్ళు ఆశీర్వదిస్తే ఫలిస్తుంది అంటారు. చివరిలో ముగించిన తర్వాత ఆశీర్వాదం ఇస్తారు, కారణం అదే. అయితే శంకరాచార్యుల వారు వెళ్ళారు. 5 ఇళ్ళకి వెళ్తారు. 5 ఇళ్ళులో భిక్ష దొరక్కపోతే గురువు దగ్గర వెళ్ళిపోతారు. గురువుగారు భిక్ష దొరకలేదు, సరేనా, నీ పని నువ్వు చేసుకో. అధ్యాపన చేసుకుంటావో, నువ్వు చదువుకుంటావు, ఏం చేసుకుంటావు అది చేసుకో, ఇంకా నీకు ఈరోజు భోజనం లేదు అంతే. లేదు, ఒక ఇంట్లోనే ఆ రోజు సరిపడా ఆహారం దొరికింది, మిగిలిన 4 ఇళ్ళకి వెళ్ళరు. కానీ ఇప్పుడున్నటువంటి భిక్షాటకులు అని అనుకుంటున్నటువంటి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉంటారు సరే, ఉదయం మొదలు పెడతారు, సాయంత్రం వరకు కలెక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆ సాయంత్రం 9-10 ఒక పెద్ద బెగ్గర ఉంటాడు అనమాట. ఈ బెగ్గరకి పెద్ద బెగ్గరలు ఉంటారు, మంచి సూటు బూటు వేసుకుని లేదా కద్దర షర్ట్లు వేసుకుని వస్తారు, కట్టలు తీసుకుని వస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న చిల్లరంతా తీసుకుని కమిషన్ ఇస్తారు. ఇదేమి ముష్టి వ్యాపారమో నాకు అర్థం కాదు. చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి బెంచ్ సర్కిల్ ఆ ప్రాంతంలో చూసుకుంటూ వస్తుంటే ఆ సమయం కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, వెళ్తూ ఉన్నాను. వీళ్ళందరూ గుమ్ముగూడి ఉన్నారు. ఏంటి ఎంతమంది గుమ్ముగూడి ఉన్నారు ఏంటా అని చెప్పేసి పక్కన ఆపా. ఒక్క 2 నిమిషాలు అర్థమైపోయింది. ఓం నమ శివాయ అనుకున్నా. అంత మించి నేను వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఒక ముఠాలా ఏర్పడి భిక్షాటన యొక్క విలువని కింద స్థాయికి దిగజారుస్తున్నారు. కానీ నేను ఇప్పటికీ కూడా చెయ్యి జాపితే, నేను నిత్యం ఆరాధన చేసుకుంటున్న భగవంతునికి పండో పొలం నా దగ్గర ఉంటుంది, నేను తింటా తీసుకువెళ్తా. బ్యాగ్లో తీసిస్తే నాకొద్దు, పండు పొలం నాకొద్దు, నాకు రూపాయి కావాలి.
రూపాయి కూడా కాదు, ఇప్పుడు 10 రూపాయలు అట కాగితాలు డిమాండ్, 10 రూపాయలు కావాలి నాకు. నేను ఇవ్వను. ఆ రోజు ఎందుకో ఒక 10 నిమిషాల దాకా ట్రాఫిక్ ఆగిపోయింది, ఏదో బాగా ఉండడంతో ట్రాఫిక్ ఆగిపోయింది, డిస్కషన్ బాగా జరిగిందండి. నేను డబ్బులు ఇవ్వను, పండే ఇస్తాను అని అంటే ఒక 5 నిమిషాల పాటు డిస్కషన్ జరిగింది, అతను వెళ్ళిపోయాడు. ఇంకొకళ్ళు వచ్చారు, ఇలా అన్నారు, అదే పండు తీసి చేతిలో పెడుతున్నా, నాకు కాయలు వద్దు అని అన్నారు. దేనికోసం భిక్షాటన చేస్తున్నావు అని అడిగా. మాకు తిండి లేదు బాబాయ్, ఏమీ లేదని అంటే, మరి తిండే కదా పెడుతున్నాను, ఈ రోజు భగవంతుడు నీకు ఇది ఇచ్చాడని తీసుకోవడానికి ఏంటి నీకు బాధ అని అంటే, నాకు డబ్బులే కావాలి. సరే డబ్బులతో ఏం చేస్తావు? తింటాను. నేను తినడానికే కదా ఇస్తోంది, నీకు గూడు లేక గుడ్డ లేక తినడానికి తిండి లేక రోడ్డు మీద పడి భిక్షాటన చేస్తున్నాడు నీ స్థితికి భగవంతుడు ఇది ప్రసాదంగా ఇచ్చాడని భావన చేసి తినకుండా నీవు డబ్బులను ఆశిస్తున్నావనంటే అది భిక్షాటన ఇంక ఏంటిది? అటువంటి స్థితి. ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఆ స్థితిలో ఉంటే ఎలా తినాలో కూడా శాస్త్రం చెప్తోంది. ఊంచ వృత్తి అని చెప్పేసి ఒక వృత్తి ఉంటుంది. పొలాలలో వాటిల్లో లేదా కల్లాలు ఉంటాయి, అలాంటి కల్లాల్లో ధాన్యం అంతా ఏరేసిన తర్వాత పక్షులకి ఏమీ లేనటువంటి దరిద్రులు ఏరుకుని తినడానికి కొంత వదిలేసి వెళ్ళిపోతారు, గీకరు. అందుకనే మన ఇంట్లో కూడా బియ్యపు డ్రమ్లో కూడా కొంత బియ్యాన్ని అలా ఉంచుతారు. మనం వండేటప్పుడు కూడా ఒక ముద్ద ఎక్స్ట్రా వండుతాం, మన సనాతన ధర్మం మనకు నేర్పించింది. ఎవరైనా వస్తారేమో ఆకలితో ఇంత ముద్ద పెడదాం, ఎవరో రాకపోతే పక్షిగా ఒక ముద్ద పెడదాం అని చెప్పి తీసే అలవాటు ఉంటుంది. సరే తినేటప్పుడు కూడా ఒక ముద్ద తీసి పక్కన పెట్టే అలవాటు మనకి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం రైతులైతే మరి 2-3 కిలోలు వదిలేస్తారు అంతే, పక్షులకి పేదలకి ఎవరికి దారిద్ర్య స్థితిలో ఉన్నటువంటి వారికి వదిలేస్తారు. అలాంటి వాళ్ళు చెట్టు మీద ఉన్న పండ్లు కూడా కొయ్యరు, చెట్టు మీద నుంచి కింద పడినటువంటివి దెబ్బ తగిలిలో ఏదో ఉన్నాయో స్వీకరిస్తారు, కానీ చెట్టు మీద ఉన్నవి స్వీకరించరు. అలాగే ఊంచ వృత్తి చేసుకుంటూ ఆ గృహస్థుడు చేస్తూ ఉన్నాడు. ఉసిరి చెట్టు కింద ఉసిరికాయ పడ్డది, పడితే అది పడిందనంటే పండిందని, పండితే ఖచ్చితంగా దెబ్బ తగులుద్ది, దెబ్బ తగిలి ఇంట్లో ఉందనంటే అది కొద్ది డాగు పడ్డం ఏదో జరుగుద్ది, అది తప్ప ఇంట్లో ఇంకా ఏదీ లేదు. ఆ యజమాని వెళ్ళాడు ఊంచ వృత్తికి, ద్వాదశి కదా, ఏదైనా 4 గింజలు దొరికితే ఉపవాస దీక్ష విరమణ చేద్దాము, ఏదీ లేకపోతే ఏదో ఒకటి వెతుక్కుందామని అతను వెళ్ళాడు. అసలు ఈయన ఏమీ తేకపోతే భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికి ఏకాదశి ఉపవాసం చేశారు, ద్వాదశి పారాయణ చేస్తేనే సంపూర్ణ అవుతుంది కదా, నీళ్లు తాగి ఉసిరి మొక్క కొద్దిగా తిని ఉపవాస విరమణ చేద్దామని చెప్పి ఆ పుణ్య దంపతులు ఇద్దరు కూడా అనుకున్నారు. కానీ శంకరాచార్యులు వారు అదే గృహానికి వచ్చారు. భవతి భిక్షాందేహి 3 సార్లు అడుగుతారండి, అంత మించి అడగరు. 4వ సారి అడుగుతారు, 10 సార్లు వచ్చే వరకు డోర్ కొడతారు, ఇదేం కుదరదు, గుమ్మం బయలుపడతారు, 3 సార్లు పిలుస్తారు, విన్నా వినకపోయినా వెళ్ళిపోతారు అంతే. 2వ సారి పిలుస్తున్నారు, భవతి భిక్షాందేహి, అవి గొప్ప బయటకు వచ్చింది. ఆ బాలబ్రహ్మచారి యొక్క తేజస్సును చూసి అద్భుతమైనటువంటి ఆ తేజోరూపమైనటువంటి 7-8 ఏళ్ల చిన్న బాలుణ్ణి చూసి ఇలాంటి వ్యక్తికి కదా, ఇలాంటి బ్రహ్మచారి కదా నేను దానం ఇవ్వాల్సింది, ఇలాంటి వ్యక్తికి దానం ఇస్తే కదా నేను ఉత్తమ గతులకి నా 7 తరాలు రాబోయే 7 తరాలు కూడా భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకుంటాయి, ఇలాంటి తేజస్ సంపన్నుడు తపో సంపన్నుడి కదా ఇవ్వాల్సింది, కానీ ఇవ్వడానికి ఏమీ లేదే, ఇవ్వాలని సంపూర్ణంగా మనసు నిండా ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి ఏమీ లేదే అని బాధపడుతున్నటువంటి స్థితిలో లోపలికి బయటికి లోపల బయట తిరుగుతుంది. ఇంకొకసారి అడిగితే వెళ్ళిపోతాడు, ఇంకా ఉండడు. ఈ యొక్క అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం మళ్ళీ రాదు. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఏం చెయ్యాలా అని ముందు వెనక్కి చూసుకుంటోంది. నా భర్త నేను ఉపవాస దీక్ష విరమణ చేయకపోయినా మళ్ళీ వచ్చే పక్షంలో వస్తుంది, మళ్ళీ అప్పటికైనా తీర్చుకుంటాం. కానీ ఇలాంటి తపోధనుడైన బ్రహ్మచారి ఉరకరారు మహానుభావులు వారిండ్ల కడకు వచ్చుట కారణంబు మంగళములకున్న. ఏ మంగళం జరగబోతుందో ఏం మా కాకపోయినా వచ్చే తరానికైనా ఈ దరిద్రం పోయి సద్బుద్ధి ప్రాప్తి కలుగుతుందేమో అని, నా భర్తకి నాకు లేకపోయినా పర్వాలేదు, ఉపవాస దీక్ష పోయినా పర్వాలేదు, మేము ఈ బ్రహ్మచారికి దానం ఇచ్చి ఆ దాన ఫలితాన్ని మా ముందు 7 తరాలకు తర్వాత 7 తరాలకు అందించాలి అని సంకల్పించుకొని పాత్రలో వేసింది.
ఆవిడ కొంతమంది చెప్తూ ఉంటారు కళ్ళ నిండా ఏడుస్తూ వేసిందని. ఏడుస్తూ భిక్ష వేస్తే స్వీకరించరు, చెమ్మ వచ్చినా కూడా స్వీకరించరు. అంటే కళ్ళమని నీళ్లు కనబడుతుంటాయి, అలా కూడా స్వీకరించరు. చెమ్మలాగా కనబడిందట. ఒక పక్కన భర్తకి లేదని, ఇంకొక పక్కన మోక్షానికి కావలసినటువంటి ధనాన్ని సంపాదిస్తున్నాను నేను, నా తరాన్ని ముందు 7 తరాల కోసం అని చెప్పేసి ఆనందము బాధ రెండు కలిసినటువంటి స్థితిలో ఆవిడ యొక్క మొహం ఉంది. ఆ 7-8 ఏళ్ల వయసులో నిజానికి ఆ మొహం చూస్తే అర్థం కాదు. ఆ డాబు పడినటువంటి ఉసిరికాయ ఇస్తే నేను అసలు స్వీకరించను, ఎందుకంటే నాకు అసలు తెలియదు. మంచి నవనవలాడుతున్న పండిస్తే తింటాం, కానీ ఏదో దెబ్బ తగిలిండి పండిపోయిన కాయ ఇస్తే నేను ఎక్కడ తీసుకుంటా. కానీ పండు కానీ ఆవిడిస్తున్న విధానం కానీ ఒకటే కాయ ఇచ్చిందని కానీ ఏది చూడాల శంకరాచార్యులు వారు. చూశారు, ఆవిడ మొహం వంక చూశారు, అంతర్ముఖంగా ఉన్నటువంటి భావనలు మొత్తాన్ని కూడా తెలుసుకోగలిగారు. అందుకనే వారిని జగద్గురు శంకరాచార్య అంటానికి కారణం అదే. ఆ చిన్న వయసులోనే భావనను గమనించి ఇవ్వడానికి ఉన్నా కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ పేదరాలి స్థితిని అమ్మా చూడవా అని ఆకాశ మండలాన్ని చూస్తూ అమ్మని ప్రార్థన చేశారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతి అపాంగలీలాం మాంగళ్యదాస్తు మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణీతాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామేశ్రియం దిశతు సాగర సంభవాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానంద కందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనేనిక పద్మనేత్రం భూక్త్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః అంటూ ఆ జగజ్జనని ప్రార్థన చేశారు శంకరాచార్యులు వారు. అమ్మంట దిక్కస్తిభిక్కనక కుంభముకావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగి ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాదినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రిం. సాక్షాత్తు దేవి భాగవతంలో క్షీరసాగర మథనం ఘట్టాన్ని దింపేశారు శ్లోకంలో. దిక్కస్తిభిక్కనక కుంభముకావసృష్ట, దిగ్గజాలు అని చెప్పి ఉంటాయి మనకి. 4 దిక్కుల్లో 4 శ్వేత ఏనుగులు ఉంటాయి, ఆ ఏనుగులు భూమిని మోస్తూ ఉంటాయి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఆ దిగ్గజాలట బంగారు కలశాల్లో అమృతాన్ని పోసుకుని అమ్మవారు క్షీరసాగర మదనంలో నుంచి కమలంలో ఉద్భవించి 8 ఏళ్ల చిన్న పిల్లగా వచ్చినటువంటి అమ్మ అరమోర్పు కన్నులతో ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఆ బాలాకుమారి బాలా త్రిపుర సుందరి పరదేవత చూస్తూ ఉండగానే నవయవ్వనవతిగా మారినటువంటి ఆ జగజ్జనని శ్వేత వస్త్రాలతో ఉందట. శ్వేత వస్త్రాలతో ఉన్నటువంటి స్వరూపం మనం ఏమంటాం, సరస్వతి స్వరూపం అంటాం. అలా గుర్తుపెట్టుకోండి. శ్వేత వస్త్రాలతో అమ్మ ఆవిర్భవించినటువంటి అమ్మకి దిగ్గజాల అభిషేకం చేశాయి. ఇంద్రాది దేవతలు సప్తర్షులు అందరూ కూడా వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఉండగా సప్తర్షులకి దేవతలందరూ కూడా కుంభాలు అందించారు. ఆకాశంగా జలాలు, కలువలు, బంగారు కలువలు, శాస్త్ర కలువలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. శ్వేత వస్త్రం పంచపల్లవాలు నీటిలో వేస్తే రంగు మారుతుంది. అలాంటి పంచపల్లవాలతో అభిషేకించినటువంటి అమ్మ పింక్ కలర్ ఉంటుంది, రాణి కలర్ అంటారు కదా, అటువంటి వర్ణంలోకి మారింది. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళ పద్మమాలినీం శ్రీ సూక్తంలో చెప్తారు. అమ్మట ఎప్పుడు ఆర్ద్రతతో ఉంటుందట. ఆర్ద్రత అంటే నా బిడ్డ, నా వాళ్ళు అని చెప్పే భావన ఎప్పుడు ఉంటుంది. ఆ కరుణ, దాన్ని ఆర్ద్రత అంటారు. అమ్మ ఇప్పుడు ఆర్ద్రతతో ఉంది. ఆపాద మస్తకం కూడా అభిషేకం జరిగినటువంటి అమ్మ ఆర్ద్రతతో ఉన్నది. శ్వేతవర్ణ వస్త్రాలతో ఉన్నటువంటి అమ్మ అభిషేకం జరిగిన తరువాత ఆ పింక్ కలర్ ఉన్నటువంటి రంగుతో అమ్మ దర్శనమిచ్చింది. చూడండి, ఎక్కడైనా తెల్లటి చీరతో ఉన్న లక్ష్మీదేవి అక్కడ కనబడదు, అయితే పింక్ కలర్ చీరతో కనబడుతుంది. ఇంకొక వస్త్రం ఉంది,
సరే, తెల్లటి వస్త్రం ఉన్నటువంటి అమ్మ ఎవరు? సరస్వతి. పింక్తో ఉన్నటువంటి అమ్మ ఎవరు? మహాలక్ష్మి. సరే, క్షీరసాగరుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నా గర్భాన ఉద్భవించినటువంటి మా తల్లి, నా ముద్దుల బిడ్డ అని చెప్పి సర్వాభరణాలు వస్త్రాలు బిడ్డకు అందిస్తే ఆ బిడ్డ అలంకరించుకుంది. ఏమిటయా వస్త్రాలు అంటే పచ్చడి వస్త్రాలు, సర్వాభరణాలు. ఇంద్రుడు అమ్మకి సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. సామ్రాజ్ఞి అయినటువంటి అమ్మకి సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఏం సామ్రాజ్యం అంటే మనో సామ్రాజ్యం. ఇంద్రుడు అప్పటి వరకు కూడా గర్వం అనే దానికి సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఇప్పటి నుంచి అమ్మా నేను నా మనసులో సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నానమ్మా అన్న తర్వాత లోకమంతా కూడా మళ్ళీ ఉద్భవించింది. ఎలాగయ్యా అంటే చిక్కి శల్యమైపోయినటువంటి 14 లోకాలు కూడా మళ్ళీ తేజోవంతమయ్యాయి. రాజు ఏ స్థితిలో ఉంటాడో రాజ్యం ఆ స్థితిలో ఉంటుంది. ఈ 14 రాజు ఇంద్రుడు. రాజు మతగర్వంతో ఉంటే లోకం కూడా అలాగే ఉంటుంది. రాజు యొక్క హృదయంలో ఏది ఉంటుందో లోకం అంతా అదే ఉంటుంది. రాజు హృదయంలో అమ్మని నిలిపాడు. అమ్మ 14 భవనాల్లో నిండి ఉంది. ఆ స్థితిలో అమ్మ ముగురమ్మల మూలంబగా దర్శనం ఇచ్చిందట. మొట్టమొదట జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం సమాహు పండితం ఉదాహ అన్నట్టుగా సాక్షాత్తు సరస్వతిగా అమ్మ ఆవిర్భవించింది. ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం అన్నట్టుగా అమ్మ మహాలక్ష్మిగా దర్శనమిచ్చింది. తర్వాత పచ్చడి వర్ణంలో జగజ్జనని అయినటువంటి దుర్గాంబికగా దర్శనమిచ్చింది. ఆ స్థితిలో శంకరాచార్యులు వర్ణిస్తున్నారు. దిక్కస్తివి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగి ప్రాతర్నమామి. అటువంటి ముగురమ్మల మూలపుటమ్మ మహాలక్ష్మిని ప్రాతర్నమాని జగతాం జననీయమశేషలోకాదినాథ గృహిణి అమృత అబ్ధిపుత్రి. అమృతంలో పుట్టినటువంటి ఓ జగజ్జనని ప్రాతస్మరామి, నిన్ను ప్రతినిత్యం కూడా 3 సంధ్యలు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంటానమ్మా. ఈ కనకదార స్తోత్రం మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక స్థితులలో కింద స్థాయిలో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు 21 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ పని మీరు చేసుకుంటూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు అశుచిగా ఉండరు కాబట్టి దాని గురించి పెద్దగా ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. సనాతన అనుయాయుల గురించి చెప్తున్నా, ఏదో కేవలం కార్తీక మాస భక్తుల గురించి కాదు నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళకి ఆ కార్తీక మాసంలోనే భక్తి ఉంటుంది. తర్వాత ఎవరెటు పోతే నాకేంటి, హిందూ ధర్మం ఎటుపోతే నాకేంటి అనే స్థితిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మ అనుయాయులకి చెప్పేది ఏంటయ్యా అంటే శుచి శుభ్రత కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి సంకల్పం చేసుకోండి. ఒక శుభముహూర్తం చూసుకుని సంకల్పం చేసుకుని 21 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని కూర్చుని కనకదారా స్తోత్రం నేను పారాయణ చేస్తాను. ఇంకేం అవసరంలా, ఓపెన్ చేసుకోండి. ఫోన్లో ఉంటే ఫోన్లో, బుక్ ఉంటే బుక్ ఓపెన్ చేసుకుని ఒక్క 5 నిమిషాలు ఎక్కువ కూడా పట్టదు. అలా చేసి మీరు ఫలితాన్ని పొందండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కోరికేం కోరాల్సిన అవసరంలా, అమ్మా నేను 21 రోజుల పాటు పారాయణ చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత పారాయణ ఫలితాన్ని నీ పాదాలకు అర్పించేస్తా, నేను ఉద్ధరించడానికి కావాల్సిన మార్గాన్ని నాకు అందించు. ఎందుకంటే ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, ఒక హోమం చేసిన, ఒక పూజ చేసిన ఫలితం మోక్షం అని చెప్తుంది శాస్త్రం. కానీ అలాంటి వాటికి నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, ఫోన్ కావాలని అడిగితే మోక్షానికి ఇవ్వగలిగేటటువంటి లింగార్చన స్థితికి లౌకికమైన కోరికలు కోరుతున్నాం. అటువంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఆ జగజ్జనని ప్రార్థించేటువంటి స్థితి అలా ఉంటుంది. అలాగా శంకరాచార్యులు వారు కనకదార మొత్తం అంతా కూడా పఠించారు. ఆ జగజ్జనని క్షీరాబ్ధి కన్య ఆ శ్రీ మహాలక్ష్మి ఆకాశ మండలంలో ఆవిర్భవించింది. శంకర ఏం కావాలి, పిలిచావు, చాలా ఆనందించాను, ఏం కావాలి? అమ్మా నేను బ్రహ్మచారినమ్మా, బ్రహ్మచారికి ఏం అవసరం లేదు, అదిగో నీ బిడ్డ ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేనటువంటి స్థితమ్మా, మరి ఏంటి మరి తనకి ఏదో ఒకటి ఇప్పించమ్మా అని అంటే, లేదు లేదు నాయన,
పూర్వ జన్మలో ఇలా కూడా కనీసం విదిలించలా. ఏదైనా పుణ్యం ఉంటే నేను ఇస్తా, పుణ్యం ఏది లేకుండా నేను ఇవ్వను. నేను ఇస్తాను అనుకుంటుంది లోకం. ఇచ్చింది ఎంతసేపు? పుణ్యాన్ని అడ్డుపెట్టే ఇస్తా. పుణ్యం అయిపోయిన మరుక్షణం ఏమీ ఉండదు, సమస్తం పోతుంది. ఆ పుణ్యమే వాళ్ళని రక్షిస్తుంది. ఆ పుణ్య సముపార్జన చేసినటువంటి ధనాన్ని ధర్మ మార్గంలో నడిపితే అది మోక్షానికి హేతు అవుతుంది. ఇది నాది, నా డబ్బు అని కాకుండా భగవత్ ప్రసాదాన్ని నేను వాడుకుంటూ సమాజానికి కొంత అందిస్తూ ధర్మ మార్గంలో నేను నడవడానికి నా స్థితిని నేను సిద్ధం చేసుకోవాలి అనుకున్న వ్యక్తికి నేను ఉండి తీరుతాను, ధైర్యలక్ష్మిలాగా ఉండి తీరుతాను. అలా లేనటువంటి వాడికి ధనలక్ష్మితో పాటు ధైర్యలక్ష్మిని కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. లేని నాడు ధనం ఉన్నా కూడా వృధా అని చెప్పి అమ్మ చెప్పింది. చెప్తే అమ్మా అదంతా వదిలేసి ఇప్పుడు ఇవ్వాలని త్రికరణ శుద్ధిగా ఇచ్చింది చూసావు, తన భర్తకు కూడా లేకపోయినా ఇచ్చి నా తరాలని తరింప చెయ్యాలి అని సంకల్పించుకున్నటువంటి ఆ ఆర్ద్రతతో కూడినటువంటి మనస్సుని చూడమ్మా. అదొక్కటి చూసి ఇవ్వమ్మా అంటే, లేదు శంకర అని అంటే, అమ్మా ఈ భిక్షా ఫలాన్ని నీవేమి ఇవ్వగలవు, అది ఇవ్వమ్మా అన్నారు. ఇవ్వు అని అంటే ఇవ్వలా, నాకు ఇచ్చింది, ఈ ఉసిరి పండు ఇచ్చింది, ఈ ఫలితం ఏమిటమ్మా అని అంటే అదొక్కటి ఆలోచించి అమ్మ 21 నిమిషాల పాటు బంగారు ఉసిరి కాల వర్షం కురిపించింది. అదే ఇంట్లో స్వర్ణతమన అని చెప్పి ఇప్పటికీ కేరళలో ఆ ఇల్లు ఉంది. వాళ్ళు ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి విధేయులుగా సేవ చేస్తూనే ఉన్నారు. ఉన్నటువంటి ఆస్తిని ఇస్తూనే ఉన్నారు, ఆస్తి వస్తూనే ఉంది. అమ్మ అనుగ్రహం అంటే అది. తరతరాలు గడిచిపోయిన అమ్మ అనుగ్రహం అలా ఉంటుంది. ఎప్పుడు అనుగ్రహం పోతుందయ్యా అంటే నాది అని అనుకున్నప్పుడు పోతుంది. నాది అని అనుకున్న నాడు ఏది నాది కాదు, అసలు ఇదే నాది కాదు, ఇది వాడుకుంటున్నా, ఈ తోలు తిత్తిని నేను వాడుకుంటున్నా. మరి వాడుకుంటున్నప్పుడు దీనికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. పంచయజ్ఞాలు దీనికి చెయ్యాలి. దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం. ఈ పంచయజ్ఞాలు ఈ దేహధారి అయినటువంటి ఈ ఆత్మనైనటువంటి నేను చేసి తీరాలి. దేవయజ్ఞం భగవత్ సంబంధమైన కైంకర్యాలు. పితృయజ్ఞం పితృదేవతకు సంబంధించినటువంటి పిండ ప్రదానాలు, తర్పణలు, విధులు, విధానాలు అన్నీ చేసి తీరాలి. ఒకవేళ భగవత్ సంబంధమైన కార్యక్రమాలు కొద్ది డిలే అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ రోజు అద్భుతమైనటువంటి రోజు. ఒక వ్యక్తి కార్తీక పౌర్ణమి అనుకోండి, అది చాలా ఉత్కృష్టమైనటువంటి తిథి. ఆ తిథి నాడే వారి తండ్రి గారు కాలం చేశారు. అమ్మో తండ్రి గారికి పిండ ప్రదానాలు చేయకూడదండి, తర్పణలు ఇవ్వకూడదండి, ఇది కార్తీక పౌర్ణమి అండి, శివుడిగా పూజ చేయాలండి అని అంటే శివుడు కనీసం కడగంటిని కూడా చూడడు, పొర్రపాటును కూడా చూడడు. ఎందుకంటే నీకు దేహాన్ని ఇచ్చినటువంటి పితృదేవతలు నువ్వు మర్చిపోయిన వాడిని అన్న మర్చిపోవా అంటాడు పరమేశ్వరుడు. అయిపోయింది, కేల్ కథం. ఇంకా కింద స్థాయికి దిగిపోవడమే. నువ్వు పూజలు చేసావా, పునస్కారాలు చేసావా కాదు, ధర్మంగా నడిచావా, భగవంతుడు అదే చూస్తాడు. అటువంటి స్థితిలో ఆ వ్యక్తి పితృదేవతలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి తరువాత శుచి అయ్యి భగవత్ కార్యక్రమాన్ని చెయ్యి. దాంట్లో ఏదైనా చిన్న లోపం జరిగినా సరే దాన్ని ఉత్కృష్టంగా మార్చి అందించేస్తాడు ఫలితాన్ని పరమాత్మ. పితృదేవత యొక్క స్థితి అలాంటిది. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం మనకి తరతరాలుగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా గురు పరంపరగా మనకు వస్తోంది. అటువంటి జ్ఞానాన్ని మనం ఆపకుండా మన నుంచి మన తరాలకు అందిస్తుండాలి. మనము సముపార్జన చెయ్యాలి, అలాగే మన నుంచి మన తరానికి అందించి తీరాలి. అందించిన వాడు ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోలేటువంటి జీవుడు అవుతాడు. ఖచ్చితంగా తీర్చుకొని తీరాలి. మరి మాకేం వచ్చండి, పురాణాలు వచ్చా, ఇతిహాసాలు వచ్చా, ప్రవచనాలు వచ్చా, మాకేం వచ్చండి అని అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నోటి వెంట ఏదో ఒకటి వస్తుంది. ఏది రాకపోయినా శుక్లాంబరధరం వస్తుంది. 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి 10 మందిని కూర్చోబెట్టి ఆ శుక్లాంబరధర శ్లోకం అర్థం నేర్చుకుని 10 మందితో కూర్చుని సీరియల్స్, సినిమాసు, రాజకీయాలు మాట్లాడే దాని గురించి మాట్లాడితే ఓహో ఈ 4 లైన్లలో ఇంత అర్థం ఉందా,
వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకా జ్ఞానులు ఇంకెందుకు చెప్తారు అని వాళ్ళు దానిలో ఉన్న సారాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీరు ఆ రుణాన్ని సముపార్జన చేసుకునే అవకాశం దక్కుతుంది. ఎప్పుడు కూడా భగవత్ సంబంధించిన విషయాలు కాలక్షేపాలు కావు, కాల అక్షయాలు అవుతాయి. చాలా మంది పురాణ కాలక్షేపం అండి, పురాణ కాలక్షేపానికి వెళ్ళొచ్చామండి, తప్పు మాట అది. పురాణ అక్షయం. కాలక్షేపం అనంటే కాలాన్ని ఏది ఉపయోగం లేకుండా క్షయింపజేస్తున్నాం, ఉట్టినే వదిలేస్తున్నాం, ఖాళీగా కూర్చున్నాం అని అర్థం. కాలక్షేపము అని అంటే ఇక్కడ ఖాళీ కూర్చోడానికి రాలేదు ఎవరు, కాలాన్ని అక్షయం చేసుకోవడానికి వచ్చాయి. ఈ కాలంలో విన్నటువంటి అమృత తుల్యమైనటువంటి మాటలని అవి జీవితంలో అన్వయించుకోవడానికి కావాలని స్థితిగా మార్చుకోవడానికి మెట్లు వేసుకుంటున్నాం. విన్నయ్యే కావచ్చు, అన్నయ్యే కావచ్చు, పారాయణ చేసినవే కావచ్చు, మరలా పురస్చరణ చేసుకోవడానికి కావలసినటువంటి స్థితిలోకి మనసు తీసుకువెళుతుంది. అందుకనే పారాయణలు పురాణ ఇతిహాసాలు వినాలి, వినాలి, విన్నదే వినాలి, అన్నదే అనాలి. కృష్ణ భాగవతం ఎంతమంది విన్నారు? కృష్ణ భాగవత సప్తాహం ఎంతమంది విన్నారు? సంతోషం. ఎన్నిసార్లు విన్నారు? ఒక 5-6 సార్లు వినుండవచ్చు చాలా మంది. ఇంకొకసారి పెట్టినా కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తారా అంటే అదే కథ, కథేం మారదు, అదే 12 స్కందాలు ఉంటాయి, అదే కృష్ణుడు, అదే దశావతారాలు. మరి ఎందుకు వింటారయ్యా అంటే వినే కొద్దీ జీవితానికి మార్చుకోవడానికి కావలసినటువంటి అమృత తుల్యమైనటువంటి గుళికలు దొరుకుతాయి అక్కడ, అమృత తుల్యమైనటువంటి మణిద్వీపాలు దొరుకుతాయి అక్కడ. ఆ దీపాలు పట్టుకుని కటిక చీకట్లలో, సంసారం అనేటువంటి చీకట్లలో అడుగున ఉన్నాం మనం. ఆ సూర్యకిరణాలు పడడం లేదు, ఆ మణులు దొరికితే కానీ ఆ మణుల వెలుగులో మనం దారి కనబడదు. మరి దొరకాలి అని అంటే కాల అక్షయం అంటారా, కాలక్షేపం అంటారా? దాన్ని కాలక్షేపము కాదు, కాల అక్షయమే. అటువంటి కాల అక్షయాన్ని చేసుకోవడానికి మనకి విఘ్నాలు చాలా ఉంటాయి. మరి అలాంటి విఘ్నాలను తొలగించుకోవాలని ఏంటయ్యా అంటే శంకరాచార్యులు వరగతి గురువే సర్వలోకానాం విషయ అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి శంకరాచార్యుల వారు మరి గణపతిని కూడా ప్రార్థన చేశారు. గణేశ పంచరత్న స్తోత్రం. ముదాకరార్థమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోర్తితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నతాదికాపదుర్ధరం హృదేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. కేవలం 5 శ్లోకాల్లో గణపతి తత్వాన్ని, గణపతి వైభవాన్ని, గణపతి యొక్క మంత్రాల యొక్క శక్తిని కూడా శ్లోక రూపంలో అందించి ఇచ్చారంటే అది ఒక గురువుకి తప్ప మిగతా వాళ్ళకి సాధ్యపడదు. ఏదో 4 ముక్కలు చదువుకుని చెప్పే వాళ్ళకి సాధ్యం కానే కాదు. ఎందుకయ్యా అంటే వారు శంకర సాక్షాత్ శంకరాచార్యుల వారు సాక్షాత్ శంకరుడే. అటువంటి శంకరాచార్యుల వారు రాబో కాలంలో పసుపు ముద్ద చేసి పూజ చేసి పక్కన పెట్టేస్తారని గణపతిని పట్టించుకోరు. మరి గణపతి యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి అనుకున్నటువంటి జీవుడికి దారి ఏది? మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి దొరకాలి అనే జ్ఞానాన్ని వారు స్తోత్ర రూపంలో అందించేశారు. 5 శ్లోకాలు ఉన్నటువంటి స్తోత్రం గణేశ పంచరత్నం ఎంత మధురంగా ఉంటుందంటే నుంచున్నా, కూర్చున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అది నోటమట చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, హాయిగా వస్తుంది. దాంట్లో ఏదో ఒక లైన్ని పట్టుకుని అది పురస్చరణ చేసుకుంటూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి అమృతత్వం బయటికి దొరుకుతుంది. ఎందుకంటే గణేశుడికి సంబంధించిన చరిత్ర మనందరికీ తెలుసు, ఎంతో కొంత తెలుసు. ఆ తెలిసినటువంటి చరిత్ర ఈ శ్లోకాలలో ఉన్నటువంటి నామాలలో, దానిలో భావాలలో నిక్షిప్తం చేశారు. అలాంటి గణేశ పంచరత్నం
అసలు ఇంకా ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివో భూతం యదా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆయనట చిత్రం వడధరోర్మూలే వృద్ధాదిశ్య గురురివ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నాను, ఒక ముక్కు కూడా మాట్లాడట్లేదు, ఒక గంట సేపు కూర్చున్నాను, అందరికీ ప్రవచనం అర్థమైందా అని అంటే ఏమన్నా అసలు ఏం చెప్పావా నువ్వు అని అంటారు. అయ్యో నేను చెప్పానంటే ఇప్పుడు వరకు గణేష్ పంచతం చెప్పాను, కనకదార స్తోత్ర వైభవాన్ని చెప్పి నేను చెప్పానంటే మాకు వినబడలేదుగా అనంటే మన ఐక్యూ లెవెల్ వేరు, ఋషుల యొక్క ఐక్యూ లెవెల్ వేరు. వారికి మౌనము యొక్క వ్యాఖ్య వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నాలాంటి వాళ్ళకి సంపూర్ణంగా అర్థంతో వివరించి చెప్పినా కూడా అర్థం కానటువంటి బుద్ధిది. అటువంటి స్థితిలో ఉంది ఈ బుద్ధి. సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనే బ్రహ్మమానస పుత్రులు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి జ్ఞాన సముపార్జన చేయడానికి వెళితే ఆయన 16 ఏళ్ల కుర్రవాడిగా ఉండి చతుర్భుజాలలో ఆయుధాలను ధరించి చిన్ముద్ర పుస్తకాన్ని ధరించి కాలి కింద అసురుణ్ణి, సర్పాన్ని చుట్టినటువంటి అసురుణ్ణి తొక్కి పెడుతూ మొహంలో ఎటువంటి కోపము ద్వేషము లేకుండా ఆనందంగా ఉన్నటువంటి చిదానంద స్వరూపమైనటువంటి ముఖాన్ని ఉంచుతూ జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. అటువంటి జ్ఞానోపదేశం ఏంటయ్యా అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్ భూతం యదా నిద్రయ యత్ సాక్షాత్ కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఏంటయ్యా అంటే విశ్వము దర్పణమై ఉందట. నీకు విశ్వం అంతా కూడా దర్పణంగా ఉంది. విశ్వంలో ఏముందో నీలోనూ అదే ఉంది. నీలో లేనిది విశ్వంలో లేదు, నీలో ఉన్నదే విశ్వంలో ఉంది. అది నువ్వు తెలుసుకోవడానికి నీ మొహం ఎలాగైతే అద్దంలో చూసుకుంటున్నావో అదే రీతిగా ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టు. నువ్వే ప్రపంచమై ఉన్నావు అన్నటువంటి స్థితిలో. అద్దం నేను కాదు, నా మొహం జిడ్డు కారిపోయి చండాలంగా అసహ్యంగా ఉంది. అద్దం ముందుకు వెళ్ళాను, అద్దానికి సబ్బేసి రుద్దా, పౌడర్ రాశా, బొట్టు పెట్టా, ఏమన్నా మారుతుందా? లోకాన్ని ఉద్ధరించడం కూడా అలాగే ఉంటుంది. ముందు ఉద్ధరేణ ఆత్మనాత్మానం, విశ్వాన్ని దర్పణంగా పెట్టుకుని ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది ధర్మం, ఇది అధర్మం అని భేదాన్ని చూసుకుంటూ నీవు ఉద్ధరించడానికి ఏ మార్గం సుగమంగా ఉంటుందో చూసుకుంటూ దానికి తగ్గట్టుగా జిడ్డుని శుభ్రం చేసుకుని మంచి పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని శుచిగా ఎలాగైతే మొహం కనబడుతుందో అలాగా లోకాన్ని చూస్తూ నిన్ను నువ్వు దిద్దుకోవడం మొదలు పెట్టాలి. విశ్వం దర్పణ దృశ్య మాననగరి తుల్యం నిజాంతర్గతం. ఇక్కడ ఏది ఉందో అది కనబడుతుంది, ఇక్కడ ఏది వినబడుతుందో అది వినిపిస్తుంది. కోపంగా చూస్తే కోపంగా చూస్తుంది, ఆనందంగా చూస్తే ఆనందంగా చూస్తుంది, దయతో చూస్తే దయతో చూస్తుంది, ప్రేమతో చూస్తే ప్రేమతో చూస్తుంది. అది నిన్ను ఏమీ చేయదు, కానీ నీలో ఉన్న భావనల్ని చూపిస్తుంది. లోకం కూడా అంతే. లోకాన్ని దర్పణంగా పెట్టుకుని నీ జీవనాన్ని సాగించు. అటువంటి జీవితం ఉత్కృష్టమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళి తీరుతుంది. అలాగని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేసుకోకుండా లోకాన్ని శుభ్రం చేస్తాను అని అనుకోవడం అవివేకం. అలాగని చెప్పి అన్ని వదిలేయాలండి, మేము తరించే వరకు లోకాన్ని తరింప చేయకూడదానంటే తరింప చేయడానికి కావలసినటువంటి వారు వచ్చే వరకు మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ మన సాధనకి ఇబ్బంది కలగకుండా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి సాధనని తర్వాత తరానికి అందించడానికి ఎటువంటి వైక్లభ్యం కలిగినా సరే కించిత్ కూడా ఇబ్బంది పడకుండా
దానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గురు స్తోత్రం ఏదైతే ఉందో దాంట్లో అన్ని శ్లోకాలు చెప్పాలని నాకు ఉర్రూతలుగుతున్నా కానీ ముందు శంకరాచార్యులు చెప్పిన స్తోత్రాలను ముందు చెప్పుకుంటూ వెళ్తే దాంట్లో ఉన్న భావనలు చెప్దామని నా యొక్క ఆరాటం ముందు. అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం ఆ ఒక్క శ్లోకం చాలు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిజాంతర్గతం. అదొక్క శ్లోకం భావన చేస్తే లోకం యొక్క విహితం అర్థమవుతుంది, లోకం యొక్క స్థితి అర్థమవుతుంది. దాని ద్వారా మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి భేదాలు అర్థమవుతాయి. అదేంటండి మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఏ భేదమో చూడకూడదు, ఎవరి దగ్గర చూడకూడదు అని అంటే, ముందు నీలో ఉన్నటువంటి మంచి చెడు భేదాన్ని చూడవయ్యా. చూడండి లోకంలో నీకేం అర్థమవుతుంది. లోకం గురించి అర్థం కావాలంటే ముందు నిన్ను నువ్వు చూసుకోవాలి. ఆ దర్పణంలో నిన్ను నువ్వు చూసుకుంటే గాని అర్థం కాదు అటువంటి స్థితిలో. అలాగే మధురై జగద్గురు శంకరాచార్యులు వారు మధురై మీనాక్షి అమ్మ దేవస్థానానికి వెళ్ళారు. ఆ స్థితిలోట అమ్మ ఇప్పటి నుంచి 1200 సంవత్సరాల క్రితం నాటి మాట ఇది. ఉదయం వరకు కూడా అమ్మవారి పూజలు అందుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి అమ్మ ఉగ్ర రూపంలో ఊరంతా తిరిగి దుష్టులందరినీ కూడా సంహరించేస్తుంది. చిన్న చిన్న తప్పులు చేసినా కూడా. అది చిన్న తప్పులని మనం అనుకుంటున్నాం, కానీ అది ఎంత పెద్ద తప్పు అమ్మకే తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అమ్మో అమ్మవారికి కోపం వచ్చిందండి, మేకలు ఇవ్వాలండి, కోళ్ళు ఇవ్వాలండి, అది ఇవ్వాలండి, ఇది ఇవ్వాలండి అని చెప్పేసి బలులు మొదలు పెట్టారు. అంత పవిత్రమైనటువంటి మీనాక్షి దేవి ఆలయంలో అమ్మకి ఇంకా చిరాకు వచ్చింది. అరే తప్పు చేస్తున్నారా నాయన, తప్పును సరిదిద్దుకోండా అని చెప్తుంటే మీ నాలుక జిహ్వ చాపల్యానికి నా పేరును అడ్డు పెట్టుకుని, నా రూపాన్ని అడ్డు పెట్టుకుని జీవుల్ని సంహరించి మీరు తినేస్తున్నారు. అది ఇంకెంత తప్పు అమ్మా. మరి సింహాలు కూడా తింటున్నాయి కదా అని అంటే, వాటి యొక్క శరీర దారుఢ్యం, వాటి యొక్క జీవన విధానం అదే. క్రూరమైనటువంటి జీవులు క్రూరత్వంగా ఉన్నటువంటి రక్తమాంసాలను స్వీకరిస్తాయి. అలాగని వాటిలో దయ ఉండదా అంటే, నేను 5 సంవత్సరాల క్రితం పట్టుకుంటాను, ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటాను, డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చూడండి, దాంట్లో ఉన్న జ్ఞానం బాగా అర్థమవుద్ది. రెండు సార్లు చూశాను నేను. అది న్యూస్లో కూడా వచ్చింది, కానీ ఎవరు పట్టించుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక పెద్ద పులి అది పిల్లల్ని కనింది, ఆకలితో ఉంది, కడుపుతో ఉన్నటువంటి జింకని వేటాడింది. మరి జింక పరిగెట్టకుండా అక్కడే ఉంటుంది, నేను కడుపుతో ఉన్నాను నన్ను వేటాడద్దు అంటే ఊరుకుంటుందా? పరిగెత్తింది. ఆ కడుపుతో ఉన్నటువంటి జింక ఆ పరుగులెత్తడంతో గర్భసంచిలో జారి పడిపోయింది. నిజానికి ఏమీ చేయలేని ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోవాలి. పిల్ల జోలికి రాలా, ఆ పెండం జోలికి రాలా. పెద్ద పులి పరిగెత్తింది, తల్లిని కొట్టింది, తల్లిని తినేసింది. ఆ చిన్న జింక పిల్ల ఏదైతే ఉందో పసిగుడ్డు దగ్గరికి వెళ్ళి నాకి శుభ్రం చేసి మిగిలినటువంటి నక్కలు, కుక్కలు, మిగిలిన పులులు కూడా తినకుండా సంరక్షించి కాపాడి తర్వాత జింకల మందలోకి వదిలింది. అది చూడండి, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. దానిలో దయ లేదా? అది క్రూర జంతువే కావచ్చు గాక, దానిలో మాతృత్వ భావన ఉన్నది. దాని ఆహారం ఆ తల్లి జింకే, ఇది కాదు. కాబట్టి దీన్ని పెంచాల్సిన అవసరం కూడా లేదు, వదిలేయచ్చు. కానీ తనలో ఉన్నటువంటి మాతృత్వ భావన ఏదైతే ఉందో అది పెళ్ళుబుకి ఆ మాయతో ఉన్నాడు, దాన్ని నాకి పెంచి రక్షించి పక్కన ఉన్నటువంటి నక్కలు, మిగిలిన పులులు ఆ జింక జోలికి వెళ్ళలేకపోయాయి. వెళితే చీది చెండాడేస్తుంది. అది చెప్తోంది, ఇది నా బిడ్డ, దీని జోలికి వెళ్ళొద్దు. అది కొన్ని వీడియోస్ మొత్తం అంతా చూపారు. అది తిరిగి పెద్ద ఎవరికి కూడా మొత్తం ఆ విధానంతో చూపించారు. ఆ జింక పిల్ల దాని తలతో పులి డొక్కలోకి, పులి తల మీదకి, పులి నోట్లోకి పెడుతోంది, తీసుకెళ్ళి ఆడుకుంటోంది. చూడండి, పెద్ద పులి అది మిగిలిన జంతువులను కొడుతోంది, తింటోంది, కానీ దీన్ని మాత్రం ఏం చేయడంలా. మాతృత్వ భావన.
అలాంటి మాతృత్వ భావన కలిగినటువంటి మీనాక్షి అమ్మకి అంత కోపం ఎందుకు వచ్చింది అంటే, తప్పు చేస్తున్నారు పిల్లలు, సరిదిద్దుకోండిరా అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో కూడుకున్నటువంటి జీవనాన్ని చేస్తూనే జహ్వేంద్రియాన్ని కూడా ఆపుకోలేక భగవంతుడికి బలివందే ఏది సాధ్యపడదు అని ఆ కాపాలికులైనటువంటి కొంతమంది వచ్చి అక్కడ అమ్మవారి బలి ఇవ్వడం మొదలుపెట్టారు. అది ఇంకా చాలా కింద స్థాయికి దిగిపోయింది. అలా కాదు అని చెప్పి శంకరాచార్యుల వారు వస్తే, అయ్యా అయ్యా మేము ఈ స్థితిలో ఉన్నామయ్యా, తెల్లవారింది మొదలు అమ్మను శాంతంగా ఉంటుంది, సాయంత్రం అవ్వగానే అమ్మవారు ఊరి మీద పడి అందరినీ కూడా భక్షించేస్తోంది, సంహరించేస్తోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, మీరు చేసిన తప్ప మీకు తెలియదా అన్నారంతే ఒకటే మాట. మీరు చేసిన తప్ప మీకు తెలియదా అంటే, అయ్యా కలియుగంలో ఉన్నాం, చాలా తప్పులు చేస్తూనే ఉన్నాం, చేయబోతామేమో మీకు తెలీదు, కానీ అమ్మ ఇలా చేస్తుంటే మేమేమో అయిపోవాలి. అమ్మని ప్రార్థిస్తే ఏదైనా జరుగుద్ది అనుకుంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళు వచ్చి మాకు బలులు ఇవ్వండి అయ్యండి అని చెప్తున్నారు, గుడ్డెద్దెలు చేలో పడడం, మేము బలులు ఇస్తూనే ఉన్నాం, అదేమి తగ్గకపో ఇంకా పెరుగుతూనే ఉంది. ఏం చేయాలంటే అమ్మ సాన్నిధ్యానికి వెళ్ళారు. అసుర సంధ్యా సమయం అయింది, అమ్మ మళ్ళీ ఉగ్రరూపం వచ్చేస్తుందని చెప్పేసి వెళ్ళారు లోపలికి. అమ్మ సాన్నిధ్యం దగ్గర కూర్చుని అమ్మని ప్రార్థన చేశారు. అమ్మ ఉగ్రరూపంలో మళ్ళీ ఆ శాంతరూపం నుంచి ఉగ్రరూపం మారి వస్తోంది. ఈయన గుమ్మం ముందే కూర్చుని ఉన్నాడు. ఆ తేజస్సును చూసి అమ్మ తన ఉగ్రత్వాన్ని ఆపింది. ఆపి, ఎవరు నువ్వు అని అంది. అమ్మ నీ బిడ్డను నువ్వు చూడలేవా, ఒకసారి చూడు అని అన్నటువంటి శంకరాచార్యుల వారు మాటలలో పెట్టి, అమ్మ నీతో ఆడుకుంటానమ్మా కాసేపమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టి ఆడుతూ పాచికలాడుతూనే, అమ్మ నువ్వు ఓడిపోయావు, ఇక్కడ నేను ఓడిపోయాను అని చెప్పి 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 ఆ మాటలలో ఆ రాత్రంతా గడిపి ఆయన అంతర్ముఖంగా శ్రీయంత్ర యొక్క శక్తిని అక్కడ ప్రతిష్టాపన చేసి అమ్మ యొక్క శక్తి కళలన్నింటినీ కూడా దానిలో తీసుకొచ్చి పెట్టేశారు. ఆటలోనే అమ్మ యొక్క శక్తిని మొత్తాన్ని కళలు అందులో పెట్టారు. అమ్మ శాంతిగా మారిపోయింది, శాంతి స్వరూపంగా మారిపోయింది. అప్పుడు చేశారు, ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశాం కేయూరకాహారోజ్వలాం బింబోష్టి స్మిత దంతి పంక్తి రుచిరాం పీతాంబరాలంకృత. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం. మీనాక్షి పంచరత్నం. ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్టి స్మిత దంతి పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. అమ్మా నీవు కారుణ్యవారాం నిధిం, నీ యొక్క కరుణ బొట్టు బొట్టు బొట్టుగా పడదమ్మా, కుంభవృష్టి కురుస్తుందమ్మా. అటువంటి కుంభవృష్టి కురిసేటటువంటి తల్లి నాకు దయచేయమ్మా, నీ యొక్క దయార్ద్ర హృదయాన్ని నా మీద కురిపించమ్మా అని ప్రార్థన చేస్తున్నారు శంకరాచార్యుల వారు మీనాక్షమ్మని. ప్రార్థన చేసి, నానా మరి లోకంలో చేస్తున్న తప్పులకి నీవు ఏం చేస్తావు నాయన అంటే, నీ నామంతో ఉన్నటువంటి స్తోత్రాన్ని అందిస్తున్నానమ్మా, అది చదివి నిన్ను ప్రార్థించినటువంటి బిడ్డకి నీవు రక్షగా ఉండవా అమ్మా, ధర్మ మార్గంలో నడిపించవా అమ్మా అని అడిగినటువంటి శంకరాచార్యుల వారి మాటకి తల ఊపుతూ సరేనా అన్న అందమ్మ. ఏది 14 భవనాలను సృష్టించి స్థితి చేసి లయం చేయగలిగినటువంటి జగజ్జనని భక్తికి లొంగిపోయింది. ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశం. అమ్మట ఉజ్జద్భాను సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, అలాంటి ఎరుపు కలిగినటువంటి సూర్యుళ్ళు సహస్ర కోటి సదృశం, వేలాది సూర్యుళ్ళు ఒకే చోట ఉంటే ఎంత వెలుతురు ఉంటుందో అంత వెలుగు, వేలాది చంద్రుడు ఎంతమంది ఉంటారో అంతటి చల్లదనం ఏకకాలంలో కలిగించేటటువంటి ముగ్ధమోహనమైనటువంటి సర్వమంగళా స్వరూపిణి మీనాక్షి ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశం కేయూరహారోజ్వలం. అమ్మవారి ఆభరణాలు చెప్తున్నారు. కేయూరము అంటే భుజాలకు పెట్టుకున్నారు. అమ్మ నీ యొక్క చేతుల మీదే కదమ్మా నేను పుట్టి పెరుగు మరణిస్తోంది అనేటువంటి భావనని స్ఫురింపజేస్తున్నారు. ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్టి స్మితదంతి పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం. అమ్మా నీ గర్భవాసం చేసి నేను ఉన్నాను, నీ యొక్క స్తనముల యొక్క పాలన తాగి బ్రతికి ఉన్నాను. ఏమిటయ్యా అమ్మ స్తనములు అనంటే, ఇంకొకటి లోకంలో ఎక్కడా లేనట్టుగా మీనాక్షి దేవి ఆవిర్భవించింది, యజ్ఞగొండం నుంచి ఆవిర్భవించింది.
3 స్తనములతో ఆవిర్భవించినదమ్మ. 3 స్తనములతో ఆవిర్భవించి పరమేశ్వరుడు వివాహం చేసుకుంటాడు అని చెప్పింది. అమ్మ క్షత్రియ రాజవంశంలో వచ్చింది. మరి ఆ 3 స్థానములతో ఉంది, లోకం అంతా కూడా ఏమనుకుంటుంది, గగ్గోలు పెడుతుంది. ఇవన్నీ కూడా మరి తల్లిదండ్రులకు ఉంటుంది కదా. ఋషులు చెప్పారు వచ్చి, ఈ బిడ్డ సామాన్యమైన బిడ్డ కాదు, సాక్షాత్తు జగజ్జనని పరమేశ్వరుడే వచ్చి వివాహం చేసుకుంటాడు. అప్పుడు 3వ స్థానం పోయి 2 స్థానాలు మిగులుతాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత లోకం అంతా కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ చేసేస్తుంది అమ్మ. చెయ్యాలి అని అంటే క్షత్రియ కన్యకి విలువిద్యలన్నీ నేర్చుకోవాలి. ఎవరు నేర్పించాలి అంటే దేవగురు బృహస్పతి వచ్చి నేర్పించాడు. ఇలాంటి వాళ్ళు నేర్పించాల, విద్యలన్నీ కూడా నేర్పించేశారు. విద్యలకి ఆలవాలమైన జగన్మాత విద్య నేర్పించే అదృష్టం కలిగింది ఆయనకి. అటువంటి స్థితిలో నేర్పించినటువంటి అమ్మకి మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తోంది. ధర్మ సామ్రాజ్యం, ఆవిడ ఉన్నటువంటి ఫిజికల్ సామ్రాజ్యం కాదు, ధర్మ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి స్థితిలో పరమేశ్వర దర్శనం ఇస్తే, ఆ పరమేశ్వర దర్శనంతో అమ్మ ముగ్ధంగా మారినటువంటి స్థితిలో అమ్మ అప్పుడు వివాహం చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఆ లోకాన్ని మొత్తాన్ని కూడా నేను రక్షించి పోషించి స్థితి చేస్తాను అని చెప్పి అమ్మ మాటిచ్చింది. ఎవరైనా ఆహార సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగినా, లేదు తిందామని ఉన్నా తినలేనటువంటి దారిద్రపు స్థితిలో ఉన్నా, దారిద్రపు స్థితి అంటే ముందు పంచపక్ష వర్మాండాలు ఉన్నాయి, తింటే నేను చచ్చురుకుంటా, షుగర్, బీపీ, అల్సర్, ఇంకే ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయి, మరి తింటే నేను చచ్చిపోతా. కానీ పంచపక్ష వర్మాణాలు నా ముందు ఉన్నాయి, తినగలిగే శక్తి ఉంది, తినలేనటువంటి దుస్థితి ఉంది. అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నియమంగా అక్కడ ఒక నియమ నిబంధనలు చెప్తారు. దాని ప్రకారం ఒక మండలం పాటు అక్కడ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ సేవ చేస్తే అమ్మ అనుగ్రహంతో అటువంటి ఇబ్బందులలో ఉపశమనం కలిగి కేవలం ఫిజికల్ గా ఉన్న ఆహారం కాదు, ఆధ్యాత్మిక ఆహారం కావాలని కోరుకుంటుందట. శరీరం ఫిజికల్ ఏంటంటే శరీరం బాగుపడుతుంది, అలాగే మనసు కూడా బాగుపడుతుంది. అంటే 1+2 ఆఫర్ అనమాట. బయట దొరికేటట్టుగానే మనకు కూడా భగవంతుడి దగ్గర 1+2 ఆఫర్ ఉంది. అటువంటి స్థితిలో ఆ జగజ్జని ఉద్యద్భాను సహస్ర కోటి దృశాం కేయూర హారోజ్వలాం బింబోస్తి స్మితదంతి పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం. అమ్మ పీతాంబరాలంకృత అంటే పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నటువంటి అమ్మని ఎప్పుడు కూడా ఇటు కొంతమంది ఇటు కొంతమంది మొత్తం 32 మంది సేవిస్తూ ఉంటారట. ఆ సేవించేటటువంటి వాళ్ళ సేవ అమ్మకు ప్రీతికరమట. ఏంటయ్యా 32 అని అంటే మన పళ్ళే, వేరేదో కాదు. శుద్ధ స్ఫటికమైనటువంటి వస్త్రాలు ధరించి అమ్మ నిరంతరం ఆరాధిస్తే అమ్మకు ఆనందం అట, మీనాక్షి అమ్మకి. అని మనం ఏం చేయాలి, ఈ స్తోత్రాన్ని 5 శ్లోకాలు ఉన్నటువంటి స్తోత్రాన్ని నేర్చుకుని ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా పఠించుకుంటూ వెళ్తే అమ్మకి ప్రీతి పాత్రలు అవుతాం. అది సంగతి అనమాట. అటువంటి స్థితిలో శంకరాచార్యుల వారు శక్తిని నిక్షిప్తం చేసి పెట్టారు. అక్కడ దాకా ఎందుకండి, మన విజయవాడ క్షేత్రంలోని జగజ్జనని దుర్గాభవాని అమ్మ. చాలా మంది చెప్తూ ఉంటారు ఇది నిజం కాదు, అమ్మవారి వెనకాల ఇంకొక అమ్మవారు ఉన్నారని, అది ఉగ్ర రూపంలో ఉందని, ఆవిడికి ఇప్పటికీ కూడా బళ్ళు ఇస్తున్నారని. ఇవన్నీ కూడా కల్పితాలు, బూటకాలు, అవాస్తవాలు. ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు నేను వేరే చోట ఎక్కడికో వెళ్ళాను, వేరే రాష్ట్రానికి వెళ్ళాను. వాళ్ళకి ఈ దీక్ష గురించి తెలుసు, ఇది ఏ దీక్ష ఏంటనేది కూడా తెలియదు. దీక్షలో ఇలా నియమాలు ఉంటాయి, శుచిశుభ్రంగా ఉంటారని తెలుసు. వాళ్ళు ఓహో ఈయన దీక్షలో ఉన్నారు స్వామి అని పిలుస్తారు. నా పేరు తెలియదు, ఏమీ తెలియదు, స్వామి అని గౌరవిస్తారు. ఎందుకు, నేను ఒక అలంకరణలో ఉన్నా. ఈ అలంకరణ వెనకాల మోహనకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు, అలంకరణకి వెనకాల ఉన్నాడు. నేను నా వ్యక్తిగతమైనటువంటి నామాన్ని ఏం చెప్పకపోయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే ఇతను దీక్షలో ఉన్నారు, ఇతన్ని మనం స్వామి అని సంబోధించాలి, స్వామి స్వామి అంటారు. కానీ ఆ వెనకాల నేనే కదా ఉంది, ఈ అలంకరణ వెనకాల నేనే ఉన్నా. అలాగే దుర్గాదేవి అనే అలంకరణ వెనకాల మహిషాసురమర్దిని స్వరూపం ఉన్నది.
ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రులు మొట్టమొదటి మన అలంకారం ఏంటి? స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి. ఆ అలంకరణని గమనిస్తే చీర ఏమి కట్టరు, కవచాన్ని పెట్టి ఒకే ఒక్క దండ వేస్తారు. అమ్మ కవచం మొత్తం కూడా రూపాన్ని అర్థం చేసుకోవాలి అని. దాంట్లో అర్థమే, ఒక్కసారి గమనించండి. లేదు అని అంటే ఫోనుల్లో వెతకండి, స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి ఫోటో తీసి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మహిషాసుర మర్దిని స్వరూపమే. 8 చేతులు, శూలం పట్టుకుని కింద సింహం మీద ఒక సింహం మీద ఒక కాలు పెట్టి, మహిష దున్నపోతు తల మీద ఒక కాలు పెట్టి మహిషాసురుడి మీద ఇలా సంహరిస్తున్నట్టు ఉంటుంది అమ్మ. యాజ్ ఇట్ ఈజ్ గా మన కింద ఘాట్ రోడ్కి వెళ్ళేటప్పుడు అమ్మవారి చిన్న మండపం ఉంటుంది. మహిషాసుర స్వరూపమే కదా అమ్మవారు. యాజ్ ఇట్ ఈజ్ గా పైన కొండ మీద అమ్మ అలాగే ఉంటుంది. కానీ శంకరాచార్యులు వారు దాన్ని మార్చారు. అంత అమ్మవారు మహిషాసుర స్వరూపంలో ఉంది. అమ్మో మమ్మల్ని చంపేస్తుందేమో, భయపెట్టేస్తుందేమో. ఇంకొక విషయం, అమ్మవారు తట్టుకోలేక భయపడి పారిపోయారు. మధురైలో కూడా అదే స్థితి, కంచిలో కూడా అదే స్థితి. శంకరాచార్యులు ఎక్కడెక్కడ శ్రీయంత్రం ప్రతిష్ఠించారు అమ్మవారికి, అక్కడక్కడ కూడా అదే స్థితి. అమ్మవారి ఉగ్రంగా లేదు, కోపంతో ఎవరిని సంహరించలేదు. ఆ శక్తిని తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక దీపాలు పెట్టారు, విద్యుత్ దీపాలు. ఇది నేను చూడగలుగుతున్నా. ఇలాంటి 1,00,000 లైట్లు ఒకేసారి ఇక్కడ పెడితే నేను ఉండలేను ముందు, అసలు నా కళ్ళు కనిపించవు. అదంతా కూడా ఏదో రకంగా ఉంటుంది, అసలు ఏమి అర్థం కాదు. నా కళ్ళకి అది సరిపోదు. మరి అమ్మవారు ఇందాక స్తోత్రంలో చెప్పుకున్నాం, ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశ. 1000 సూర్యుల యొక్క వెలుగులతో వెలిగిపోయేటువంటి అమ్మ యొక్క నిజస్వరూప దర్శనం జరుగుతోంది కదా, అది అంత వెలుతురుతో ఉంటుంది. అది ఈ దీపాన్ని 2 నిమిషాలు మనం చూడలేనటువంటి 4 కళ్ళు పెట్టుకునేటువంటి కళ్ళు మనమే. అలాంటి వెలుగుని ఎలా చూడగలుగుతాయి? ఆ వెలుగును చూసి భయపడి పారిపోయేవాళ్ళు. అమ్మ దర్శనం మాకు ఇవ్వట్లేదు, అమ్మ కోపంతో ఉంది అని చెప్పి పారిపోయేవాళ్ళు. శంకరాచార్యుల వారి దయతో అరే ఇలాంటి వాళ్ళు ఇంకా కోకొల్లో పుట్టుకొస్తారు కలియుగంలో. మరి అమ్మ దర్శనం లేనిదే మోక్షాన్ని ఎలా వెళ్తారు? ఆ జగజ్జనని సాక్షాత్తు పరాభట్టారిగా మహాత్రిపుర సుందరి దేవి మహిషాసుర సంహార రూపంలో ఇక్కడికి వచ్చి ఉన్నది. అమ్మను దుర్గగా మార్చి దుర్గార్తి శవని, దుర్గావద్వి నివారణి, దుర్గమచ్చేతిని, దుర్గ సాతిని, దుర్గనాశిని, దుర్గతో తారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ అన్నటువంటి జగజ్జనని దుర్గా స్వరూపంలోకి మార్చి మనకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి జగద్గురులు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు. ఇప్పుడు వెలుగుతున్నటువంటి వెలుగులో కొంత వెలుగుని నేను తీసి ఇక్కడ పెట్టగలనా? మనకు సాధ్యం కాదు. అది వెలుగు, గాలిలో ఉన్నటువంటి వెలుగుని కొంత తీసి పక్క పెట్టడం కుదరదు. అమ్మవారిలోని తేజస్సుని మంత్ర తంత్ర యంత్రాలతో ఆ అమ్మవారి రూపంలో ఉన్నటువంటి తేజో శక్తిని తీసి శ్రీయంత్రంలో పెట్టారు. అమ్మవారి పక్కన ఎడం పక్కన ఇప్పటికీ ఉంటుంది శ్రీయంత్రం. అది రాతి శ్రీయంత్రం. శంకరాచార్యులు 1200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించింది. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా సరే మేము అదండి, మేము ఇదండి, ఆ రాళ్ళు రప్పలు తీసి పక్కన పడేయండి అనలేరు కనీసం. ఎందుకయ్యా అంటే ఆ యొక్క తేజోశక్తి మొత్తాన్ని, ఇప్పుడు గాలిలో ఉన్నటువంటి వెలుతురు ఉంది, వెలుతురుని తీసి ఇలా పెడితే ఎలా ఉంటుందో అటువంటి తేజోశక్తి సంపన్నం శ్రీయంత్రం. అటువంటి శ్రీయంత్రం సాక్షాత్తు జగజ్జనని, సాక్షాత్తు దుర్గాభవాని. అది గుడిలోంచి బయట తీరు. కదపను కూడా కదపలేరు. గుడి సొమ్ముని నువ్వెంతైనా తిను, ఏదైనా చెయ్యి, కానీ దాని జోలికి వెళ్ళలేరు, అమ్మ జోలికి వెళ్ళలేరు. వెళ్ళిన వాళ్ళు దానికి తగ్గట్టే ఉంటుంది. ఎందుకయ్యా అంటే అమ్మవారికి మహిషాసుర స్వరూపిణి అలంకారం, స్వస్వరూపం. అమ్మవారికి ఏ అలంకారం చేశారు శంకరాచార్యుల వారు? దుర్గా స్వరూపం అలంకారం. అటువంటి దుర్గా అష్టభుజాలతో సింహవాహన రూఢి అయి ఉంటుంది, మహిషాసుర సంహారంలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి వెనకాల అసుర స్వరూపం ఉందా లేదా? వెనకంటే అలంకరించిన అలంకారానికి వెనకాల. అమ్మవారికి వెనకాల ఇంకొక స్వరూపం ఉందంట, కాళీ స్వరూపం ఉందంట, అది కాదు అర్థం. అమ్మవారికి దుర్గా అలంకారాన్ని ఉంచారు శంకరాచార్యులు వారు. ఆ దుర్గా అలంకారం చేత
బయట నాకు కనబడే మాంసక్షులకి ఏ అలంకారం, నవరాత్రుల్లో ఈ రోజు లక్ష్మీదేవి అలంకారం చూసామండి, చాలా అద్భుతంగా ఉందండి. లక్ష్మీదేవి ఆవిడ మహిషాసురి స్వరూపం. సరస్వతి అలంకారం చేశారండి, మూల నక్షత్రం వెళ్ళామండి, చాలా బాగుందండి. ఆవిడ అసలు మహిషాసుర స్వరూపం అలంకరించారు. శంకరాచార్యుల వారు శాసనం చేశారు, దుర్గా స్వరూపంలో అమ్మవారికి ఇక్కడ ఆరాధనలు జరగాలి, దుర్గా సహస్రనామం చేయొద్దు, లలిత సహస్రనామం చేయమని శాసనం చేశారు. ఆరాధన దుర్గా స్వరూపము, సహస్రనామం లలిత సహస్రనామం. ఎందుకయ్యా అంటే దూరదృష్టి కలిగినటువంటి గురువులు చెప్పింది వినాలి తప్ప ఇది ఎందుకండి, దుర్గా స్వరూపం కాబట్టి దుర్గా చేయాలి కదండి, చెయ్యి దానికి తగ్గట్టే ఉంటుంది. ఎక్కడ ఏ స్థితిలో ఎలా ఉండాలో అక్కడ ఆ స్థితిలో దాన్ని పఠించాలి. ఇప్పటికీ కూడా ఆ జగజ్జనని జగన్మాతకి ఇంద్రకీలాద్రి శిఖరం పైన ఆ రణగణ కార్లు వెళ్ళడం, పార్కింగ్ చేసుకోవడం, పరుగున వెళ్ళడం, దర్శనం చేసుకున్నాం, అమ్మ దర్శనం అయిపోయింది, లడ్డు తీసుకుని వచ్చాం, అలా కాకుండా ప్రశాంతమైనటువంటి స్థితిలో, ఉత్సవాలు ఊరేగింపులు వేయలేనటువంటి స్థితిలో వెళ్ళండి. అలాంటి స్థితిలో వెళ్ళి ఆ ఉత్సవాలని తనివి తీరా ఆనందించి మీ మనసులో నింపుకోండి. కానీ ఆడంబరం లేకుండా, ఎటువంటి అంటే నేనెంత అని చూపించుకోకుండా నిశ్శబ్దంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఒక జపమాల పట్టుకుని దర్శనం చేసుకుని వచ్చి, పాత మెట్లది ప్రస్తుతానికి ఎవరు పట్టించుకోవట్లేదు, మిగిలిన చోట్లందరూ కూడా విఐపీలు విఐపీలు అని చెప్పి వాళ్ళే హడావిడి జరుగుతూ ఉంటుంది. అది ఎంత మనకు అనవసరం. సాధనాత్ సాధ్యేత్ సర్వం అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. జపమాల తీసుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అని తనివి తీరా ఆ పాదవస్తుగా అమ్మని చూడండి. రిటర్న్ వచ్చేసి ఎక్కడో చోట ఆ నటరాజ స్వామి మందిరం వెనకాలో, సుబ్రహ్మణ్య స్వామి మందిరం వెనకాల, లేదా పాదమెట్ల దగ్గర ఎక్కడో చోట నిశ్శబ్దంగా తుడుచుకుని ఒక ఆసనం వేసుకుని కూర్చుని జపం చేయడం మొదలు పెట్టండి. ఒక 4 రోజులు చేయండి. ఉదయం వెళ్తారో సాయంత్రం వెళ్తారో ఎప్పుడు వెళ్తారో మీ ఇష్టం, చేసి చూడండి. ఒక అలౌకికమైనటువంటి స్థితికి మీరు చేరి తీరతారు. అది తపోభూమి. కీలుడు అనేటువంటి యక్షుడు తపస్సు చేసి కొన్ని కోట్ల 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 సంవత్సరాలు ఆ గిరిపై తపస్సు చేసి, మా నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నేను నాకు దయతో కరుణతో చూడమ్మా అని అంటే, నాయన రాబో కాలంలో మహిషాసురుడు అనేటువంటి అసురుడు ఉద్భవిస్తాడు. ఇది ఎప్పటి కాలం? కృతయుగం నాటి కాలం, ఇప్పటి కాలం కాదు. కృతయుగానికన్నా ముందు కీలుడు అనేటువంటి యక్షుడు తపస్సు చేసి, యక్షుడు అంటే కుబేరుడి ఉన్నటువంటి రాజ్యంలో కొన్ని వేల మంది యక్షులలో ఒక యక్షుడు. అమ్మ ఎవరు పిలిచినా పలుకుతుంది, ఏ భక్తుడు అంత ఆనందంతో పిలిచినా పలుకుతుంది అమ్మ. కీలుడు అంటే తపస్సు చేశాడు, ఈ కొండ మీదకి వచ్చి తపస్సు చేస్తే అమ్మ ఆనందించి దర్శనం ఇచ్చి, నాయన మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు రాబోతున్నాడు, ఆ సంహారం అయిన తర్వాత నేను వచ్చి ఇక్కడ నీ మాటను నెరవేరుస్తాను అని అంటే, అతనికి అవసరమా? అమ్మని దర్శనం చేసుకుని అమ్మ మోక్షాన్ని ఇవ్వమంటే ఇచ్చేస్తుంది అమ్మ, సరిపోతుంది. కానీ నాకు మోక్షమే కాదమ్మా, రాబో కాలంలో నీ బిడ్డలు నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, అమ్మా అని ఆర్తితో పిలుస్తారు, అలాంటి వాళ్ళ కోసం నీ దర్శనం కావాలమ్మా అని అంటే, అమ్మ ఇచ్చినటువంటి మాట ఎప్పటికీ నెరవేరుతోంది. అమ్మ కనబట్టలేదా మనకి? కనబడి తీరుతోంది. దుర్గా దుర్గార్తిశమని, దుర్గము యొక్క ఆర్తి. అమ్మా ఈ సంసార సాగరం నా వల్ల కావట్లేదమ్మా, నన్ను తరింపచేయమ్మా, నన్ను లాక్కెళ్ళిపోమ్మా అని అడిగినటువంటి బిడ్డలందరినీ కూడా లాక్కెళ్ళిపోతూనే ఉంది. కానీ లాగుతున్న విషయం మనకు తెలియట్లా. తెలుసుకోవాలి అని అంటే ఆ క్షేత్రానికి వెళ్ళాలి, అమ్మ దగ్గర తపస్సు చేసి తీరాలి. తపోభూమిలో తపస్సు చెయ్యాలి. తిరుమల క్షేత్రం కూడా తపోభూమి, శ్రీశైలం కూడా తపోభూమి. ఇలాంటి క్షేత్రాలు తపోభూములు. వెళ్ళడం టూర్ లాగా వెళ్ళి రావడం చెయ్యవద్దు, దయచేసి చెయ్యవద్దు. వెళ్ళి ఒక్క క్షేత్రమైనా, అయ్యా మేము మాలేసుకున్నామండి, లేదంటే ఒక ట్రూప్ గా కలిసామండి, కాశీ అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక ఇవన్నీ కూడా తిరిగి వచ్చామని, అబ్బా అలసిపోయామండి, వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, వెళ్ళండి, ఉన్నాయన్నీ కూడా చూడండి. కానీ ఎక్కడో చోట మనసు లగ్నమైపోతుంది. ఆ స్థానానికి మళ్ళీ 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 వెళ్ళి అక్కడ మనసు లయమయ్యేటట్టు స్థితిని మార్చుకోండి. ఎందుకంటే ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క స్థలంలో లయమైపోతుంది. నాకు ఇక్కడ అమ్మ స్థానంలో లయమైపోయింది,
అందుకని నేను ప్రాక్టీస్ చేసే కొంతమంది పెద్దలు, ఇది తపోభూమి అయ్యా, తపోభూమిలో తపస్సు చేయడం చాలా ఉత్తమం, కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయట్లేదు, తపస్సు చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయట్లేదు, నిశ్శబ్దంగా కొంత ప్లేస్ని ఏర్పాటు చేయాలి, కొండ మీద ఏదైనా పెద్ద ఆడిటోరియం ఏర్పాటు చేసి ఓపెన్ ప్లేసు ధ్యానం చేసుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తే బయట ఎంత ఉత్సవాలు ఊరేగింపులు జరిగిన లోపలి సౌండ్ వినపడకుండా ఒక రూమ్ ఏర్పాటు చేస్తే ఒక 100 మంది 200 మంది కూర్చుంటారు కదా, వచ్చేవాళ్ళు ఫోన్లు ఆపేసుకుని లేదా ఫోన్లు బయట పెట్టేసి బరువులన్నీ దింపేసుకుని ప్రశాంతంగా వెళ్ళి జపం చేసుకుంటారో, తపస్సు చేసుకుంటారో, ధ్యానం చేసుకుంటారో చేసుకుని చక్కగా వస్తే క్షేత్రం యొక్క శక్తి బిల్డింగ్ లో ఉన్న అందుతుంది, కొండ రాయి మీద ఉన్నా అందుతుంది, ఎందుకంటే క్షేత్రం మీదే ఉన్నారు కాబట్టి అందుతుంది. కొన్ని చోట్లకు వెళ్ళి తపస్సు చెయ్యండి, జపమాలను ఉంచుకోండి చేతిలో, ఎప్పుడు చెయ్యండి. అలా చేస్తే క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి దేహాన్ని తెలియాల్సిన అవసరంలా ఆత్మగతమవుతుంది. ఆత్మగతమైనటువంటి క్షేత్రము యొక్క శక్తి మనోగతమవుతుంది. మనోగతమైనటువంటి స్థితి జ్ఞాననేత్రానికి అవగతమవుతుంది. అవగతమైనటువంటి స్థితి కళ్ళ ముందు గోచరమై తీరుతుంది. ఈ మాంసచక్షులకు కాదు, మనోనేత్రానికి అర్థమై తీరుతుంది. ఇక్కడ శక్తి ఉన్నది, శక్తి నన్ను నడిపిస్తోంది అనేటువంటి స్థితి గోచరం అవుతుంది. అసలు ముందు ఉన్నటువంటి స్థితిని తెలుసుకోలేకపోతే 5వ స్థితి గురించి ఎక్కడికి వెళ్తాం? నన్ను అమ్మ నడిపిస్తోంది అనేటువంటి స్థితిని తెలుసుకోవాలి అని అంటే దగ్గరలో ఉన్న క్షేత్రానికి వెళ్ళండి. అలాగని చెప్పి అన్ని పనులు వదిలేసుకోమని నేను చెప్పట్లా. ఒక గంట వారంలో 1 గంట, లేదంటే వారంలో రోజుకు 1 గంట మీరు కేటాయించుకుని, మనకి సమీపంలోనే ఉన్నది కాబట్టి క్షేత్రంలోకి వెళ్ళి, ఆ క్షేత్రంలో ఎక్కడో చోట శివాలయానికి వెళ్ళే దారంతా ఖాళీగా ఉంటుంది, కూర్చోండి, ధ్యానం చేస్తే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. డిస్టర్బ్ చేశారు అని అంటే మన సంకల్పానికి అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి తగ్గట్టుగా అమ్మ పెద్ద బెత్త పెట్టుకుని తిరుగుతుంది, అక్కడే తిరుగుద్ది. అరే నా బిడ్డను డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పి చేయాల్సిన బడిత పూజ అంతా అమ్మ చేస్తుంది. కాబట్టి ఏమి మీరు ఆలోచించవద్దు, సంశయం పొందవద్దు. ఆ క్షేత్రం తపోభూమి, మనకు దగ్గరలో ఉన్న క్షేత్రం. ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కనీసం కూర్చుని 1 గంట 2 గంటల ధ్యానంలో ఉండి తీరండి. ఎవరికి ఏ ఆత్మకి ఏ క్షేత్ర కనెక్ట్ అవుతుందో చెప్పలేం. కనెక్ట్ అయిన దాన్ని విడిచిపెట్టద్దు. ఆత్మతో అనుసంధానం ఏర్పడిపోతుంది. ఆ అనుసంధానాన్ని విడిచిపెట్టవద్దు. మిగిలిన క్షేత్రాలకు తిరగండి, అన్ని క్షేత్రాలకు వెళ్ళండి. ఏ క్షేత్రాలకు వెళ్ళినా నాకు అమ్మవారంటే ప్రీతి, మరి నేను శ్రీశైలానికి వెళ్ళనండి, అక్కడ శివుడు ఉంటాడండి, వద్దండి అని అంటే, ఆయన ఏకస్త్వమేవ బహుదా భవవాసి లోకే, ఒక్కడే పరమాత్మ స్త్రీ పుంనపుంసక రూపాలుగా దర్శనమిస్తున్నాడు ఆయన అని శాస్త్రం చెప్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో, శాస్త్రాన్ని నువ్వు తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా నీ జీవనాన్ని చెయ్యి. నేను నమ్మినటువంటి అమ్మే ఈ లింగ రూపంలో ఉంది కాబట్టి నాకేం సంశయం లేదు, నేను ఆరాధిస్తాను. అలాగే శంకరాచార్యులు గారు చెప్పారు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకై బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శివై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరః నక్తం భౌష్యామి దేవేశ నందివాహనమేవ చ. ఈ 3 శ్లోకాలు చెప్పి ముగించుకుందాం. నాకు ఎందుకో మనసుకి ఇదే లాగుతోంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మనకి శ్రీ సూక్తంలో ఒక మాట చెప్తుంటారు, అందులో బిల్వపత్రం గురించి కూడా వస్తుంది. ఆ బిల్వపత్రము, అమ్మ మహాలక్ష్మి ఆ బిల్వపత్రం అయి ఉన్నావు నువ్వు, ఈ బిల్వపత్రము మమ్మల్ని ఉద్ధరింప చేయుగాక అని శ్రీ సూక్తంలో వస్తుంది. అలాంటి బిల్వపత్రాలు లక్ష్మీదేవికి ఆరాధన చేయరు, విష్ణువుకి ఆరాధన చేయరు. మరి లక్ష్మీ స్వరూపం కదా, లక్ష్మీదేవి పాదాలు ఎప్పుడు కూడా, చేతులు ఎప్పుడు కూడా విష్ణుమూర్తి పాదాలు అంటుకుంటే కదా బిల్వపత్రాలు వేస్తే బాగుంటుంది కదా అని. బిల్వపత్రాలు ఆయనకి ఎప్పుడూ ఆరాధన చేయరు. ఎప్పుడో కొన్ని విశేష కార్యక్రమాల్లో బిల్వపత్రాలు వాడతారు తప్ప మిగిలిన చోట బిల్వపత్రాలు వాడరు. మరి శివుడి మీదకే వేస్తారు. బోర్లు ఇస్తే ఒక పుణ్యం, ఇలా పడితే ఒక పుణ్యం చెప్తూ ఉంటారు పెద్దలు. అది నిజాలే, నువ్వు ఎలాగైనావి త్రిదళం త్రిగుణాకారం అంటావా, ఓం నమ శివాయ అంటావా, హర హర మహాదేవ్ అంటావా, ఎలాగైనావి
దాని ఫలితం ఉత్కృష్ట స్థాయి ఉంటుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం. 3 నేత్రాలు కలిగినటువంటి పరమేశ్వరుడికి ఈ యొక్క 3 పత్రాలు కలిగినటువంటి బిల్వపత్రాలు సమర్పించిన నాడు 3 జన్మల పాపాలు సంహరించేస్తాడట. 3 జన్మలు అంటే అంతకుముందు, ప్రస్తుతం, ఆ తర్వాత ఎన్ని జన్మలైనా కావచ్చు. ప్రస్తుతం ఉన్నా నేను, నాకు అంతకుముందు జన్మలు అయిపోయాయి, రాబోతాయి జన్మలు. ఎందుకంటే నా పుణ్యపాపాలు ఉన్నాయి. రేపు పోయేటప్పుడు పుణ్యపాపాలు మిగిలిపోతే మళ్ళీ జన్మ ఎత్తాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిఆయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల పాపాలని హరింపజేస్తాడు. మరలే పుట్టవలసిన అవసరం లేకుండా ఈ బిల్వపత్రార్చన ద్వారా నేను తరించిపోతా. ఎవరి చేత? లింగార్చనతో బిల్వార్చన చేయడం ద్వారా. త్రికరణ శుద్ధిగా ఏకాగ్ర చిత్తంతో మనోవాక్కాయ కర్మలతో శుచి చేసినటువంటి బిల్వపత్రాలని నిద్రపదయే నమః, నిద్రపదాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః అంటూ లింగార్చన చేసిన వాడికి మోక్షం ఇచ్చేస్తాడు పరమాత్మ. అలాంటి మోక్షం ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడండోయ్, నందనార్ అనేటువంటి ఒక మహాభక్తుడు. ఆ భక్తుడు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత ఉన్నటువంటి స్థితి ఏంటంటే కింద స్థాయి నీచ జాతి వాళ్ళు అనేటువంటి కొన్ని పదాలను వాళ్ళు ఉపయోగించి మన మీద రుద్దేశారు. మనుషులంతా ఒకడేనని శాస్త్రం చెప్పింది, మనమంతా శాస్త్రం ప్రకారం నడుస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళు కడజాతి వాళ్ళండి, వీళ్ళు ఆ జాతి వాళ్ళండి, వీళ్ళు పుట్టుకోవద్దని చెప్పి మనలో ఉన్నటువంటి అజ్ఞానుల చేత రుద్దిచ్చి తీసుకొచ్చారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు పరిపాలించారు నీచులు. నీచ బుద్ధితో అందరూ ఉన్నారని చెప్పట్లేదు, కొంతమంది ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో. అయితే అలాంటి స్థితిలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో అక్కడ వాళ్ళు పరిపాలించినటువంటి స్థితిలో భక్తుడు ఒకడు ఏర్పడ్డాడు. తమిళనాట నందనారాయణ భక్తుడు, ఆ జాతిలో ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఓం నమ శివాయ అన్నం తప్ప ఇంకేం తెలియదు, ఏమీ తెలియదు. ఆ ఊర్లో ఉన్నటువంటి దేవాలయానికి పంపించరు, లోపలికి పంపించరు. ఎందుకంటే మీరు కడజాతి వాళ్ళని మీరు రాకూడదండి. ఏం చేస్తాడు? శివుడు అంటే ప్రాణం, శివుడిని చూసుకోవాలి. గుడి బయటకు వెళ్ళి గుడి బయట నుంచి ఆ ధ్వజస్తంభం పక్కన ఎక్కడైనా కనబడితే నా తండ్రి నా తయ్యా అయ్యా నాకు అయ్యా ఉన్నోశ్వయ అనుకోవడం తప్ప లోపలికి వెళ్ళి ఆరాధన అభిషేకాలు అర్చనలు చూసే భాగ్యం లేదు. కానీ నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తోసుకుంటూ వెళ్ళిపోతారు. నేను ముందు ఉండాలని చెప్పి ముందు నుంచి కూర్చుంటారు. చూస్తారా అంటే పక్కన బాతాకాణి వేస్తారు. కట్టను వేయడం ఆలస్యం, అభిషేకం అయ్యేంతసేపు ఫోన్ మోగుతా ఉంటది. ఇప్పుడు చేస్తే అభిషేకం జరుగుతుంది, పక్కన పెడతారు. అభిషేకం చూడు, నీకు నేత్రాలు ఉన్నాయి, నువ్వు చూడవయా, నువ్వు తరించవయా, పక్కన వాళ్ళు ఏమైపోతే నీకేమి, నువ్వు చూడు, నువ్వు తరించు. ధరేణాత్మనాత్మానం, నీకు సమయం పోతోంది, అక్కడ కాలాన్ని అక్షయం చేసుకో, చూసి తరించు. ఆ లింగాభిషేక తత్వాన్ని నీవు అవలోకనం చేసుకో. అవన్నీ కాకుండా అటు చూసారు, అయిపోయింది, అభిషేకం అయిపోయింది, కటన వేశారు, అప్పుడు వస్తాయి బయటికి రాజకీయాలన్నీ. అలాంటి స్థితిలో కాకుండా నందనారాయణ భక్తుడు మాత్రం అభిషేక దర్శనం లేదు, ఏమీ లేదు. వాళ్ళు భక్తులు గుడిలో చేసినటువంటి విధానాన్ని చెప్పుకుంటూ వస్తారు కదా, అబ్బా స్వామికండి పాలతో ఇలా అభిషేకం చేస్తే ఎంత బాగా ఉందో, తేనెతో అభిషేకం చేశారు, పూలతో అభిషేకం చేశారంటే ఊరి చివరికి ఎక్కడికో వెళ్ళి, ఎందుకంటే వీళ్ళు అర్చన చేయడం కూడా తప్పు అనేటువంటి స్థితిలో ఉండే స్థితిలో ఊరి చివరికి వెళ్ళి నది ఒడ్డుకి వెళ్ళి సైకతలింగానో మట్టిలింగానో చేసుకుని అయినా వాళ్ళు చెప్పినటువంటి భావనలు ఉంటాయి, మాటల్ని అది చూసుకుని పాలతో ఇలా అభిషేకం చేస్తారనుకుంటా, ఇది ఇలా చేస్తారనుకుంటా త్రికరణ శుద్ధిగా చేసేసేవాడు అతను రుద్రం రాదు, ఏమి రాదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నా తండ్రి. అతనికి ఆనందం తట్టుకోవడం లేకపోతుంది. లోపలికి వెళ్ళాలి, చూసి ధరించాలి, ఆ అభిషేక దర్శనాన్ని నేను చూడాలి, స్వామిని చూడాలి. ఎలా పంపించకపోతే ఏంటా అని అంటే స్వామి కరుణామయుడండి. నంది ధ్వజస్తంభం పక్కన నుంచి నువ్వు అడ్డుగా ఉండడం వల్ల సరిగ్గా కనబట్టలేదంట, నా బిడ్డకి కొద్ది పక్కగా జరగాలనైనా అంటే
నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తానని పక్క తప్పుకోమంటావా అని చెప్పేసి మొహం ఇలా ముడుచుకుని పక్క జరిగాడు. ఎప్పటికీ కూడా తమిళనాడులో దేవాలయం ఉంది, నంది పక్కకు జరిగి మొహం ఇలా చిట్లించుకుని పక్క తిప్పినటువంటి మొహం అలాగే ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. అటువంటి పరమేశ్వరుడి ఆలయంలో చూసి తరించాడు అని అందన్నారు. అది చూసినటువంటి ఊర్లో పెద్దలందరూ కూడా గమనించి, అమ్మో ఇటువంటి భక్తుడికి మనం కడజాతివాడు అయాతివాడు అని చూడకూడదు, ఈ మహాభక్తుడు అని చెప్పి ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా సన్మానం చేశారు. కానీ ఊరు దాటిన తర్వాత తెలియదుగా అతనికి చిదంబరం చూడాలని ఆశ. దగ్గరలో చిదంబరానికి వెళ్ళాలి అనుకున్నాడు, వెళ్ళాడు. అతని భక్తుడు రాజకీయ నాయకుడు ఇదేమీ కాదు, ఆడంబరాలు ఏమి చూపించుకొని పలానా ఊరి నుంచి పలానా భక్తుడు వస్తున్నాడు అని టంపుకు కొట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ ఊరి వాళ్ళు ఇతని యొక్క అలంకరణ చూసి నువ్వు రాకూడదు గుడిలోకి అన్నారు. పరమేశ్వరుడే పిలిచాడండి, ఆయనకే వచ్చాను అని అంటే, అయినా సరే ఎవరు పిలిచినా సరే, లోపల అమ్మవారు పిలిచినా సరే మేము పంపియో బయటికి పో అన్నారు. సరే ఊరి చివరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అయ్యా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా, లేదంటే ఇక్కడే ఉండిపోతా, నీ కోసం వచ్చా అని భీష్మించి కూర్చున్నాడు. కరిగిపోయాడు తండ్రి. కరిగిపోయి గుడిలో ఉన్న ప్రధాన అర్చకుడికి, ధర్మకర్తకి, గుడిలో సేవ చేసేవాడికి కూడా కళలో కనిపించాడు. ఎవరి వల్ల? మహాభక్తుడైన నందనారు వల్ల పరమేశ్వరుడు దర్శనం ఆ గుడిలో ఉన్న వాళ్ళందరికీ అయ్యింది. సాకారంగా కాదు, జ్యోతి స్వరూపంగా స్వామివారి యొక్క సందేశం అర్థమైంది. నా భక్తుడు అక్కడ వేచి ఉన్నాడు, భక్తుడిని ఎందుకు ఆపారు? నా భక్తుడిని సగౌరవంగా సభక్తికంగా లోపలికి తీసుకురండి అని పరమేశ్వరుని ఆజ్ఞ. సరే అని చెప్పి పూర్ణ కుంభం పట్టుకుని ఎక్కడో నందనారు వెతుక్కుంటూ వెళ్ళారు. వెళితే అయ్యా నేను పరమేశ్వరుడు రమ్మన్నారయ్యా మాకు కూడా చెప్పారంటే పూర్ణ కుంభంతో పట్టుకుని గుమ్మం దాకా తీసుకొచ్చారు. గోపురం దాకా తీసుకొచ్చిన తర్వాత ఉంటారు కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, పెట్టారు. మరి ఈ సమాజంలో కడజాతి వాడిని ఎలా తీసుకొస్తాం? పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి తీసుకొస్తాం, బానే ఉంది. మరి తిను శుచి శుభ్రత ఏమీ లేదు కదా, ఏమీ చేత కాదు కదా, మరి శుచి శుభ్రత చేయించాలి కదా. ఏం చేయించాలి అని అంటే పక్కన ఉన్న వాళ్ళు అగ్ని స్నానం చేయిస్తే బాగుంటుందండి, అగ్ని స్నానం కన్నా ఇంకేం శుచిగా ఉంటుంది, అగ్నిలో పవిత్రమైంది కూడా బంగారం మారుతుంది కదా అని చెప్పి ఒకళ్ళు అంటే ఆ నిజమే కదా అని చెప్పేసి ఒకళ్ళు అన్న మొదలు పెట్టారు. చూడండి, భగవంతుడు చెప్పాడు, నాయనా నా భక్తుడు రా ఉన్నాడు తీసుకురండి రా అని అంటే అప్పటికి సందేహం. కలియుగం ఏ స్థితిలో ఉందో చూడండి. అగ్ని ఏర్పాటు చేశారు. అయ్యా అగ్ని స్నానం చేసి వస్తావా, లోపలికి వద్దుగానే అన్నారు. పరమేశ్వరుడు ఆజ్ఞ అయితే నాదే ఉంది. నిజానికి పాంచభౌతికమైన దేహం అగ్నిలోకి వెళితే మళ్ళీ రాదు. అగ్ని పేర్చారు, అగ్నిలోకి వెళ్ళి స్నానం చేయాలి. వెళ్ళి రావడం కాదు, నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు కాదు, అగ్ని రగులుతూ ఉంటుంది, అగ్ని లోపల నిలబడాలి. నిలబడితే నీళ్లు ఇలా చుమ్ముకుంటే అవ్వదు కదా స్నానం. మనం నీళ్లు పోసుకుని ఒళ్ళంతా శుభ్రం చేసుకోవాలి, అలా అగ్నితో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటే నువ్వు శుచి అవుతావు అన్నారు. సరే పరమేశ్వరుడి ఆజ్ఞ ఎలా ఉంటే అలాగే అని చెప్పి ఏ మాట మాట్లాడలేదు. ఆ ధైర్యానికి అందరూ కూడా ఉనికిపోయారు. మరి భగవద్భక్తుడే తప్ప ధైర్యం ఇంకెవరకు ఉంటుందండి? అలాంటి భగవద్భక్తుడు అంగీకరించినటువంటి మాటకి ఉనికిపోయారు. మా తరతరాల నుంచి పరమేశ్వరుడు యొక్క భక్తులమేనండి మేము అనుకున్న వాళ్ళు కూడా గజ్జ 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 ఉనికిపోయారు. ఉనికిపోయినటువంటి వాళ్ళు సిద్ధం చేసినటువంటి అగ్నిలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. నలుదిక్కులకి చూశాడు. అయ్యా పరమేశ్వర, అన్ని చోట్ల ఉన్న నువ్వు ఈ అగ్నిలోనే ఉన్నావు. ఈ అగ్ని చేత స్నానం చేయబడితే కానీ నేను పునీతుడిని కాను అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను పునీతుడనని నాకు తెలుసు, నీకు తెలుసు. లోకానికి కూడా నువ్వు ఏం చెప్తావు సందేశం నాకు తెలియడం లేదు. నేనైతే అగ్ని స్నానం చేయడానికి సిద్ధం అని అగ్నిలోకి వెళ్ళాడు. వెళ్ళిన మరుక్షణమే బంగారు కుసుమ వర్షములు ఆకాశం నుంచి జాలవారుతూ ఉండగా భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా ధ్యానాలు చేస్తూ ఉండగా, ఆకాశం నుంచి వినబడుతూ ఉండగా పరమేశ్వరుడి వాక్కు మొత్తం అందరికీ వినబడింది. వినబడి నా భక్తుడిని ఎందుకు ఇబ్బంది పెట్టారు, నా భక్తుడిని నా సన్నిధానంలో తీసుకురండి అని పరమేశ్వరుడు వాక్కు వినబడింది. చూడండి, ఒక్క భక్తుడి వల్ల ఎన్ని వేల మంది పరమేశ్వరుడి వాక్కు వినబడిందో. అలాంటి భక్తుడు, ఇలాంటి భక్తుడిని మనం కథలు మళ్ళీ చెప్పుకుందాం ఇంకా. అయితే అటువంటి భక్తుడు ఎంతమందిని తరింపజేస్తున్నాడు పరమేశ్వరుడు యొక్క వాక్కు వినబడేట్టుగా. హర మహాదేవ. అటువంటి భక్తుడు స్నానానికి వెళ్ళాడు.
శుచి అయి పట్టు పీతాంబరాలు రుద్రాక్షమాలు సర్వాభరణాలతో అసలు సిసలైనటువంటి శైవ ఆగమాన్ని పాటించేటువంటి పండితుడు ఎలా ఉంటాడో అలా వచ్చాడు బయటికి అగ్నిలో నుంచి. వచ్చినటువంటి అతనికి అందరూ కూడా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉండగా ఇంకెటూ చూడాలి, అయిపోయిందిగా, వాళ్ళు అంగీకరించేశారు. ఎవ్వరి మొహాలు కూడా అవసరం లేదు, నా తండ్రిని చూడాలి, ఆ నటరాజమూర్తిని చూడాలి, ఆ చిదానంద రూప శివోహం శివోహం అన్నట్టుగా ఆ చిదానంద రూపుడైనటువంటి నిర్గుణ నిరాకార సచ్చిద్ ఆనంద తత్వము లింగంగా లేదు, సాకారంగా లేదు అన్నటువంటి రూపమట. ఆ రూపం ఏమిటో నేను చూడాలి అని అనుకున్నటువంటి నందనారాయణ భక్తుడు లోపలికి వెళుతూ 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 ఉన్నాడు. సాకార రూపంలో ఉన్నటువంటి నటరాజమూర్తిని దర్శించి నా తన్మయత్వం చెందినటువంటి తరువాత నిరాకారత్వం వైపుకు వెళ్ళి అక్కడ నుంచి ఆ నిరాకార రూపాన్ని దర్శనం చేసుకుని, నిరాకారంతో చాలా మంది దర్శనం అవుతుందట. అక్కడ ఏమీ ఉండదు, లింగం ఉండదు, ఏమి ఉండదు. మారేడు దళాలు వేలాడదీస్తారు, గాలిలోకి తెరలు వేస్తారు, నుంచోండి అంటారు, నుంచుని హర హర మహాదేవ అంటారు, తెర తీసేస్తారు, అయిపోయింది, దర్శనం అయిపోయింది అలానే అంటారు. ఏమీ ఉండదు. గోడ, 4 గోడల మధ్యలో ఒక స్తంభం ఉంటుంది, స్తంభం మీద శివుడు ఉంటాడు అని చెప్తారు. గాలిలో మరి ఉంటాడు, మరి వెయ్యాలి, వేస్తే కింద పడిపోద్ది అని గాల్లో వేలాడదీస్తారు. మారేడు దళాలు పుష్పమాలలు గాల్లో వేలాడదీసి హర హర మహాదేవ అని అంటారు. అనగానే తెర తీస్తారు, చూడండి పరమేశ్వరుని అంటారు. ఎక్కడెక్కడ అనే లోపల అయిపోయింది. కొంతమంది భక్తులకి మాత్రం పరమాత్మ అక్కడ స్వామి దర్శనమిస్తారు. ఇప్పటికీ కూడా నిదర్శనాలు ఉన్నాయి, చిదంబరంలో నిదర్శనాలు ఉన్నాయి. అటువంటి పరమేశ్వరుడు దర్శనమిచ్చి తనలోకి ఐక్యం చేసేసుకున్నాడు పరమాత్మ. ఆ నందనారుని తనలోకి ఐక్యం చేసుకున్నాడు. చూడండి, ఆ భక్తుడు ఏ ఊరివాడు, ఏ స్థితిలో ఉన్నటువంటి వాడు ఎంత ఉత్కృష్టమైన స్థానానికి వెళ్ళి మోక్షాన్ని పొంది చిదంబరంలో ఇప్పటికీ నందనార్ చరిత్ర పాడుకుంటారు, పాటల రూపంలో పాడుకుంటారు. అతను ఇలా చేశాడు, అలా చేశాడు, ఎంత భక్తుడు అయ్యాడు అని చెప్పి పాటల రూపంలో పాడుకుంటారు. ఇలాంటి భక్తులు కోకొల్లలు, చెప్పుకుంటూ పోతే సమయమే చాలదు. పరమేశ్వరుడి అనుగ్రహం అలా ఉంటుంది. ఇంకా చెప్పేది ఏంటయ్యా అంటే బిల్వపత్రాలు. ఆ బిల్వపత్రాలు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం త్రిజన్మవాపసంహారం ఏక బిల్వం శివార్పణం. ఆ శివార్చన త్రికరణ శుద్ధిగా, ఆ నందనారావే త్రికరణ శుద్ధిగా చేశాడు. ఆ త్రికరణ శుద్ధిగా చేసి ఒక్క బిల్వపత్రం వేసినా చాలు, త్రిజన్మ పాప సంహారం, 3 జన్మలు, ప్రస్తుత జన్మ, రాబోయే జన్మ, పోయిన జన్మ, 3 జన్మలు దగ్ధం అయిపోతాయి. త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఇదొక్కటి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ధ్యానం చేసి ఇప్పుడు చెప్పినటువంటి కనకదారా స్తోత్రాన్ని, గణేశ పంచరత్నాన్ని, మీనాక్షి పంచరత్న స్తోత్రాన్ని భగవంతుడు గురు రూపంగా గురు జగద్గురు శంకరాచార్యులు వారు గురుస్థుతిని చేయించి మొదలుపెట్టారు. కాబట్టి మీరందరూ కూడా త్రికరణ శుద్ధిగా ఏదో ఒక స్తోత్రాన్ని, ఏదో ఒక క్షేత్రాన్ని ఆత్మగతంగా చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఆ జగజ్జనని, ఆ జగదీశ్వరుడైనటువంటి పరమాత్మని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రాన్ని, ఒక్క స్తోత్రాన్ని అయినా నేర్చుకోండి. నేర్చుకున్న నాడు తరించి తీరుతారు. పురాణాల దాకా వద్దు, స్తోత్రాల్లోనే బోళ్ళంత జ్ఞానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్తోత్ర వైభవాన్ని తెలుసుకుని స్తోత్రామృతంలో తడిచి ముద్దయిపోవాలని చెప్పి భగవంతుడి యొక్క పాదాల యొక్క పుష్పాలని మీ అందరికి కూడా శిరస్సు మీద ఉండేటట్టు ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.